art of suffering, art of freedom, art of acceptance, art ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్ ఇలా తెలుసుకుంటూ వస్తున్నాం గదా! మరి ఈరోజు ఆర్ట్ ఆఫ్ ఈటింగ్. మరి ఆ జ్ఞానాన్ని సవివరంగా మనకందించడానికి మన ముందుకు విచ్చేశారు దేవి చెక్క గారు. వెల్కమ్ టు యూ దేవి చెక్క మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. Thank you so much, Lavanya madam, for wonderful warm welcoming. థ్యాంక్ యూ. సో, ఈరోజు 9వ రోజులోకి అడుగు పెట్టేసాం. ఈ రోజైతే మరొక 2 రోజుల్లో ఈ సర్కిల్‌ని పూర్తి చేసుకోబోతున్నాం. సో, మరి 9వ రోజులోకి మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. సో, ఇప్పుడే లావణ్య మేడం మెన్షన్ చేశారు అన్ని ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నామో. ఈరోజు అందరికీ ఇష్టమైన ఆర్ట్ చాలా చాలా మంచి కళ. అందరి చేతుల్లో ఉన్న కళ, అందరి నోట్లో ఉన్న కళ. ప్రతిరోజు రోజులో 3 సార్లు, 4 సార్లు భాగమయ్యే కళ. ప్రేమ ప్రేమ వచ్చినప్పుడు వడ్డించే కళ. ప్రేమగా ఉన్న వాళ్ళకి ఆఫర్ చేసే కళ. ఎవరైనా గురువొస్తే మనం వండి పట్టుకెళ్తాము. అన్నదానం చేస్తుంటాము. ప్రేమగా పిల్లలకి వండి పెడతాము. కుటుంబానికి పెడతాము. చాలా ప్రేమగా తింటాము. సో, ఫుడ్డనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కదా! మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, ఎన్ని మెమోరీస్ ఉంటాయో. ఏదైనా ఫంక్షనొస్తే అందరూ కలిపి భోజనం చేయడము. పార్టీ అంటే అందరికి రెస్టారెంట్‌కి తీసుకెళ్లడము. సో, ఈ ఆహారం అనేది చాలా విడదీయలేని భాగం మన జీవితంలో. ఎంతో కొంతమంది మహానుభావులుంటారు, నిరాహార యోగులు. కానీ మిగిలిన మొత్తం మనుషులందరూ సాధారణంగా ఆహారం తినవలసిందే కదా! ఆ నిరాహార యోగులు ఆహారం ద్వారా స్వీకరించే శక్తిని డైరెక్ట్‌గా ప్రాణ రూపంలో స్వీకరిస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ మరి మన జీవితంలో ఇంతలా భాగమైపోయిన ఈ తినడం గురించి కూడా తెలుసుకోవాలి. మరి చిన్నప్పటి నుంచి కూడా చెప్పాలి, గమనించుకోవాలి. చాలా లోతుగా తెలుసుకోవాలి. మనం తీసుకునే ఆహారము ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే, ఆ ఆహారము మీ మీ శరీరంగా మారిపోతుంది. మీరేదైతే తీసుకున్నారో, ఆహారము రూపాంతరం చెంది అదే ఆహారం శక్తిగా మారుతుంది. అదే శక్తిలోంచి మళ్ళీ మనకి కొత్త అణువులు, పరమాణువులు పుడతాయి. మీ గుండె కొన్ని వారాలకొకసారి కొత్త గుండె ఏర్పడుతుంది. కొత్త కిడ్నీలు ఏర్పడతాయి మనకి. ఎందుకంటే పాత అణువులు, పరమాణువులన్నీ కణాలన్నీ కూడా చనిపోతాయి. చనిపోయి కొత్త కణాలు పుడతా ఉంటాయి. ఆ కొత్త కణాలు ఎలా పుడతాయంటే, మనం తీసుకునే ఈ ఆహారం ద్వారా వచ్చిన శక్తి, దాని ద్వారా వచ్చిన ఈ కెమికల్సు, ప్రోటీన్సు, వైటమిన్సు, దాని ద్వారా ఎళ్ళిన ఈ ప్రాణశక్తి అంతా కలిపి మన శరీరాన్ని తయారు చేస్తూ ఉంటుందనమాట. సో, వాట్ యూ ఈట్ థట్ వాట్ యూ బికమ్. మనం ఏమి తింటామో అదేగా తయారవుతాం. సో, ఇక్కడ తినడం దగ్గరికొచ్చేటప్పటికి 2 ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి ఏమి తినాలి? ఎలా తినాలి? 2 ముఖ్యమైన అంశాలు అంతే. ఏమి తినాలి? ఎలా తినాలి? మరి ఏమి తినాలి అన్నప్పుడు విషయం దగ్గరికొస్తే గనక మనకి శాకాహారం తింటే సరిపోతుందా అండి? ఇంకా ఏమైనా ఉన్నాయా? కాషన్స్ తీసుకోవాల్సినవేమైనా ఉన్నాయా? ఎవరైనా చెప్తారా? ఏ ఆహారాన్ని ఎలా చేసుకోవాలి? ఏది సరైన ఆహారము? మీ దృష్టిలో ఏది సరైన ఆహారమని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ రైట్ ఫుడ్ ఫర్ యూ? సాత్విక్. ప్రసాద్ గారు సాత్విక్ అని పెట్టారు. ఇంకా ఫ్రెష్. హ్మ్. నాట్ స్టేల్డ్. ఓకే. సో, శుద్ధమైన నట్స్. వెరీ గుడ్. సో, ఐయామ్ హావింగ్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్స్ హియర్. న్యూట్రిషియస్ ఫుడ్, నట్స్, మైండ్‌ఫుల్ ఈటింగ్ అండ్ ఈట్ వాట్ యూ ఆర్ వెన్ యూ ఆర్ హంగర్. ఓకే. ఎవ్రీథింగ్ గివెన్ బై నేచర్ ఇఫ్ యూ కుక్ విత్ పాజిటివ్ ఎనర్జీ అండ్ మైండ్‌ఫుల్‌నెస్. ఫైబర్ అండ్ ప్రోటీన్. యాహ్! న్యూట్రియస్ ప్రోటీన్, కార్బ్స్. యెస్. సో వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో, మనం ఏమి ఆహారం తీసుకోవాలి అంటే, అది ఆ ఆహారం శాకాహారమై ఉండాలి.
ఆహారం తీసుకోవడం అనేది చాలా పర్సనల్ కదండీ! యాహ్! డెలీషియస్ ఫుడ్ కరెక్ట్. రుచికరమైన ఆహారం తినాలి. హాట్ వేడిగా తినాలి. యాహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, ఫుడ్ అనేటప్పటికి మనందరికీ బోలెడన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో, మన ఆహారం అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా పర్సనల్ చాయిస్. ఎవరి ఇష్టం వాళ్ళది. అది వాళ్ళ పర్సనల్ థింగ్. వాళ్ళ లోపలికి స్వీకరించేది. కాబట్టి మనం ఇది కరెక్టు, ఇది రాంగు అని చెప్పలేము. కానీ ఏదైతే లాంగ్ రన్‌లో మనకి ఉపయోగం కలిగిస్తుందో, మన శరీరాన్ని ఇంకా ఆరోగ్యంగా నిలబెడుతుందో, మనల్ని దుఃఖాన్నించి విముక్తి చేస్తుందో, తిన్నప్పుడే కాకుండా తిన్న తర్వాత కూడా మనకి బావుంటుందో, అటువంటి ఆహారాన్ని మనం ఎప్పుడూ చేసుకోవాలి. సో, మనం శుద్ధమైన సాత్విక ఆహారాన్ని సాత్విక ఆహారం అంటే ఏంటంటే అండి, శాకాహారం అంతా సాత్విక ఆహారం కాదు. సాత్విక ఆహారం అంటే ఏంటంటే, ప్రాసెస్ ఫుడ్ కానిది. మనకిప్పుడు మార్కెట్‌లో దొరుకుతాయి. చిప్స్ దొరుకుతాయి. అవి దొరుకుతాయి. ఇవి దొరుకుతాయి. మరి ఏవి తినొద్దా అంటే తినొద్దనట్లేదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి రుచి చూడాలి. కానీ వాటిని నిత్య జీవితంలో భాగంగా చేసుకోకూడదనమాట. సాత్విక ఆహారం అంటే ఏంటంటే అండి, ప్రాసెస్ లేని ఫుడ్డు. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారయ్యి చేసిన ఫుడ్డు. కెమికల్స్ లేని ఫుడ్డు. అలాగే మైక్రో ఓవెన్‌లు అలాంటివి చాన్నాళ్ళ తర్వాత చాన్నాళ్ళ వరకు కూడా ఫ్రీజ్ చేసేసిన ఫుడ్డు. ఇలాంటి ఆహారాల వల్ల ఏమవుతుందంటే, వాట్ యూ ఈట్ దట్స్ వాట్ యూ బికమ్ కదా! మనం అవి తిన్నప్పుడు మన తినే ప్రతీదీ కూడా మన ఫిజికల్ బాడీలోకి శక్తినివ్వడంతో పాటు, మన ప్రాణ శరీరం మీద ఎనర్జీ ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. ఆ ఎనర్జీ ఇంపాక్ట్ పోవడానికి అలాగే నేనొక సరికాని ఆహారం తిన్నాను. ఆ ఆహారం నా శరీరంలో భాగమైపోయింది. ఆ ఆహారం నుంచి నా అణువులు క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు మొత్తం దాని నుంచి నేను బయటికి రావడానికి తినడం నేను ఒక నిమిషం, 2 నిమిషాలే తినొచ్చుగాక. కానీ ఆ ఇంపాక్ట్ నుంచి బయటికి రావడానికి నాకు చాలా సమయం పడుతుంది. కొన్ని వారాల సమయం పడుతుంది. సాధారణంగా మామూలుగా జాబ్ చేసుకుంటూ, మామూలుగా ఉంటూ, ఆధ్యాత్మికంగా ఏమీ టచ్ లేనప్పుడు అది ఏమి తిన్నా వాళ్ళకేమి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్‌లో ఉండరు కాబట్టి, వాళ్ళకి ఎటువంటి డిఫరెన్సు తెలియదు. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు, ఆ ఎదిగే ప్రక్రియలో మనం ఎరుకతో ఉన్నప్పుడు, మనకి హయ్యర్ కాన్షియస్‌నెస్‌తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నప్పుడు, ఆ సమయాలలో మన ఎనర్జీని, వైబ్రేషన్‌ని హై లెవెల్‌లో మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. అలా మెయింటైన్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే, మొత్తం మన ప్రాసెస్ అనేది మళ్ళీ కిందకి పడిపోతుందనమాట. అందుకనే మీకు ఎప్పుడైనా చూడండి ఏదన్నా పూజలు చేసినప్పుడు, వ్రతాలు చేసినప్పుడు, యజ్ఞాలు చేసినప్పుడు ఖచ్చితమైన ఆహార నియమాలు ఉంటాయి. 2 పూటలే తినాలని గాని, ఆ ప్రాసెస్ అయ్యే వరకు తినవద్దని గాని, ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించమని గాని, ఎందుకని ఇలాంటి నియమాలు పెట్టారంటారు ఆహారానికి? అలాంటి ప్రాసెస్‌లో? ఎందుకంటే మీరు తిన్న ఆహారము మీ యొక్క శక్తిని స్వీకరించే స్థితిని ప్రభావితం చేయగలగదు. కొన్ని ప్రత్యేకమైన ప్రాసెస్‌లు ఇప్పుడు శివరాత్రి రోజు ఉపవాసం చేయమంటారు. ఎందుకంటే, ఇప్పుడు భోజనం తిన్నప్పుడు మన లోపల ఉన్న శక్తి అంతా కూడా ఏం చేస్తుందంటే, ప్రాణ తీసుకోవడానికి ఆ కడుపు దగ్గరికి వెళ్లి అక్కడ పనిచేసి అందులోంచి ప్రాణ తీసుకుంటుంది. ఉపవాసం చేసినప్పుడు ఈ కడుపులోంచి ప్రాణ రావట్లేదు. బాడీ సఫికేట్ అవుతది కొంచెం. ఉపవాసం చేసినప్పుడు కొంచెం ఆకలేస్తదా లేదా? ఏస్తది గదండీ! ఆకలేసినా తినం మనం. సో, ఆకలి అనే ఎమోషన్‌ని, ఆ ఫీలింగ్‌ని పంపిస్తుంది మనకి. ఉద్వే కానీ మనం ఏమి ఇవ్వట్లేదు దానికి. ఉద్వేగం వచ్చినా సరే దాన్ని గమనించి అలాగే ఊరుకుంటున్నాం. ఏం పెట్టట్లేదు. అలా పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే, అది ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి సహజ సిద్ధంగా మన శరీరం వేరే దారులు వెతుకుతుందనమాట. ఎందుకంటే కడుపులోంచి ప్రాణ తీసుకోవడం అలవాటైపోయింది శరీరానికి. సో, ముందు ఆ దారినే వెతుకుతుంది. ఆ దారినే మనల్ని ప్రొవోక్ చేస్తుంది. ఆకలి వేయిస్తుంది మన శరీరానికి. ఆ దారి దొరకనప్పుడు ఏం చేస్తుందంటే, అదర్ దారులను ఎతుక్కుంటది. ఇంకొక దారి ఏముంది? ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉందిక్కడ. ప్రాణశక్తిని స్వీకరించేది. అప్పుడు ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. శరీరం సస్టైన్ అవ్వడానికి ఆ ప్రాణశక్తి కావాలి కాబట్టి, ఏం చేస్తుందంటే, ఈ ఆహారం దొరకనప్పుడు వెళ్లి వేరే ద్వారాలు ఓపెన్ చేసి దాని నుండి ప్రాణశక్తిని స్వీకరించడం మొదలుపెడుతుంది.
తిన్నామనుకోండి ఆదివారం మూసుకుపోయి మళ్ళీ ఇక్కడికెళ్ళి పని చేస్తాం మొదలవుతుందనమాట. అందుకని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని స్పెషల్ యజ్ఞాలు చేసినప్పుడు గాని, యాగాలు చేసినప్పుడు గాని, కొన్ని ధ్యాన సమయాల్లో గాని, మహాశివరాత్రి, పౌర్ణమి, అమావాస్య, ఉపవాసాలు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఆ సమయంలో వచ్చే ఆ ప్రత్యేకమైన ఎనర్జీని అపారంగా పొందడానికి మన శరీరాన్ని లోపల నుంచి సిద్ధం చేయడం కోసం చేస్తారనమాట. నెక్స్టు శరీరంలో ఆహారం ఏమి లేకపోతే, ఆ ఆహారం యొక్క వైబ్రేషన్ మన శరీరం యొక్క మన ప్రాణ శరీరం యొక్క వైబ్రేషన్‌ని ఏమి ఇంపాక్ట్ చెయ్యదు. అందువల్ల మనం హై లెవెల్‌లో వైబ్రేట్ అవుతూ ఉంటామనమాట. సో, మనం తీసుకునే ఆహారం యొక్క ఇంపాక్ట్ అంత ఎక్కువుంటుంది. మన వైబ్రేషన్‌ని చేంజ్ చేస్తుంది. మన ఫీలింగ్ చేంజ్ చేస్తుంది. అంతే కాదు మనం ఇప్పుడు తెలుసుకున్నాం గదా! భౌతికంగా మన శరీరానికి శక్తొస్తుంది. ప్రాణ శరీరానికి ప్రాణం వస్తుంది. ఇంకా ఆత్మకి కూడా మనం తినే ఆహారం ఆత్మకి కూడా వెళ్తుంది తెలుసా అండి? అదేంటి ఆత్మకి ఆహారం మనం తినే భౌతికమైన ఆహారం ఆత్మకెలా ఎళ్తుంది అనుకుంటే, ఆహారాన్ని ఎప్పుడు రుచిగా తినాలి. చాలా టేస్టీగా తినాలి. పత్రిసారి చేతి వంట ఎప్పుడైనా తింటే తెలుస్తుంది. ఎంతో చక్కగా, రుచిగా వండుతారనమాట. గురువుగారే నాకు స్వయంగా చెప్పారు. ఆహారం మన శరీరానికి రుచి అవసరం లేదట. మనం ఏ రుచి, పచి లేని గడ్డి తిన్నా సరే మన శరీరంలోకి పోషకాలు వెళ్ళిపోతాయి. కానీ మరి రుచిగా ఎందుకు తినాలి అంటే, రుచి అనేది అనుభూతి. అనుభూతి ఆత్మను పోషిస్తుంది. ఆహారంలోని వైటమిన్స్, ప్రోటీన్స్ శరీరాన్ని పోషిస్తే, అందులో ఉన్న ప్రాణశక్తి దాని వైబ్రేషను మన ప్రాణ శరీరానికి వెళ్తే, తిన్నప్పుడు మనం పొందిన ఆ అనుభూతి ఏదైతే ఉందో, ఆ తినడం ద్వారా మనం వడ్డించిన వాళ్ళు, వండి పెట్టిన వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమ, ఆ అనుభూతి అనేది మన ఆత్మకి చేరుకుంటుంది. ఆహారం ద్వారా ఎంతో హీలింగ్ చేయొచ్చండి. అన్నదానం చేయడం ద్వారా అంటే కొంతమంది ఆకలి తీర్చడం ద్వారా వాళ్ళ శరీరము, ఆత్మ పోషించబడతాయి. శరీరము, ప్రాణమయ కోసము, ఆత్మ అన్నీ పోషించబడతాయి. తృప్తి కలుగుతుంది మనోమయ కోశంలో. ఆహారం ఫిజికల్ బాడీతో తీసుకున్నా అది అన్ని లెవెల్స్‌లోనూ ఆ రుచికరమైన ఆహారం తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఆనందమయ కోశం. ఈ పంచకోశాలు పోషించబడతాయి. చక్కని ఆహారం తిన్నప్పుడు. శాంతి జరుగుతుంది. ఆ ఆకలి తీరినప్పుడు ఎంతో శాంతి కలుగుతుంది. ఆ శాంతి, తృప్తి అనే వైబ్రేషన్‌ను ఒక మనిషి నుంచి రిలీజ్ అవుతుంది. అందుకనే అన్నదానం ఎంతగానో జరిపిస్తూ ఉంటారు. అన్ని పుణ్య తీర్థాల్లోనూ అన్ని చోట్ల అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకని అన్నదానాలు జరుగుతూ ఉంటాయంటే, ఆ తృప్తి. ఎవరికైనా కడుపు నిండుగా పెట్టినప్పుడు మనం భోజనం చేసినప్పుడు చాలా థాంక్స్ అని చెప్తాం కదా! ఎంత బాగా మనస్ఫూర్తిగా చెప్తామా లేదా థాంక్ యూ. మనకెవరైనా మంచి భోజనం పెట్టినప్పుడు. సూపర్బ్ ఫుడ్ చాలా బాగా వండారు. అంటే ఆ ఆహారం ద్వారా ఎటువంటి మనిషైనా ఒక తృప్తిని, మనస్ఫూర్తిమైన అప్రిషియేషన్‌ని, ఆత్మకి అనుభూతిని, ఆనందాన్ని అనుభూతి చెందుతారనమాట. వేరే వేరే చేయడం ద్వారా ఒక మనిషిని అంత తృప్తి పరచలేం మనం. అందుకని ఆ గుడ్ వైబ్రేషన్స్‌ని క్రియేట్ చేయడం కోసం చక్కటి అన్నదానాన్ని చేస్తూ ఉంటారనమాట. మన పంచకోశాలని కూడా పోషిస్తుంది కాబట్టి ఆహారం. అలాగే ఆహారంలో ప్రాణశక్తి లేని ఆహారం తిన్నామనుకోండి. మీరందరూ వినే ఉంటారు. కిర్లియన్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే, మన చుట్టూ ఉన్న శక్తి క్షేత్రాన్ని ఫోటో తీస్తుందనమాట అది. ఆరాని ఫోటో తీస్తుంది. మనకు మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారానికి కూడా ఆరా ఉంటుంది. ప్రాణశక్తి ఉంటుంది. అందులో ఒకసారి ఒక ఫోటో చూపించారనమాటండి మాకు. ఆ ఫోటోలో ఏముందంటే, ఇంత సూర్యుడిలాగా ఉంది ఒకటి. ఒక ఫోటో. సూర్యుడిలా ఉంది. ఎంత బావుందో ఏంటిది అంటే, అది సూర్యుడు కాదు. ఒక ఫ్రెష్‌గా చెట్టు నుంచి కోసి ఆరెంజ్‌ని, ఆ ఆరెంజ్ చుక్కలు 4 చుక్కలు పిండారు ఒక ప్లేట్‌లో. ఫ్రెష్‌గా చెట్టు నుంచి కోసి పిండిన వెంటనే దాన్ని కిలియన్ ఫోటోగ్రఫీలో కిర్లియన్ దాంట్లో ఫోటో తీశారు. ఫోటో తీస్తే దాని చుట్టూ ఇంత ఆర పడిందండి. అంటే ఫ్రెష్ ఫుడ్‌లో ఎంత ప్రాణశక్తి ఉంటుందో చూసారా? మరి అదే ఒక పిజ్జా స్లైస్‌కి ఫోటో తీశారు. ఓవెన్‌లో పెట్టిన దాన్ని పిజ్జాకి ఫోటో తీశారనమాట. ఫోటో తీస్తే చుట్టూ నల్లగా పడింది మసిలాగా.
అసలు ప్రాణశక్తే లేదు అందులో. అంతేకాదు దానికొక సెల్యులర్ స్ట్రక్చర్ ఉంటదనమాటండి. ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి హెచ్2O అని ఉంటది కదా! ఒక హైడ్రోజన్ అణువు, 2 ఆక్సిజన్ అణువులు. అలాగే సంథింగ్ ఒక పద్మాకారంలాగా, ఇలాగ ఉయ్యాలలాగా, ఒకటేమో ఇలాగ విచ్చుకున్న కమలంలాగా రకరకాల సెల్ స్ట్రక్చర్స్ ఉంటాయి లోపల ఆహారానికి. ఆ సెల్ స్ట్రక్చర్ అనేది పగిలిపోతుంది ఆ మైక్రోవేవ్‌లో. అది పగిలిపోయి ప్రాణశక్తి అంతా హరించుకుపోతుందనమాట. పత్రి సార్ ఒకసారి చెప్పారు. "మైక్రోవేవ్ ఓవెన్‌లన్నీ తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేయండి" అన్నారు. ఒకసారి. ఎందుకంటే అది చాలా తీవ్రమైన హాని చేస్తుంది. మీరు ట్రెడిషనల్ ఓవెన్స్ ఉంటాయి. పెద్ద ఓవెన్స్, ట్రెడిషనల్ ఓవెన్స్, టోస్ట్ ఓవెన్స్ అవి పర్వాలేదు. అవి వాడుకోవచ్చు. కానీ మైక్రో ఓవెన్ వాడకూడదు. అల్ట్రా వేవ్స్ ఉంటాయి అందులో. ఆ వేవ్స్ అనేది ఆహారాన్ని పతనం చేసేస్తాయి. రుచి బాగా ఉండొచ్చు గాక. కానీ దానికి కావలసిన ప్రాణశక్తి అనేది ఉండదు. మనం తీసుకున్న ఆహారం అన్ని లెవెల్స్‌లోనూ బ్యాలెన్స్ చేయాలి. మనకి ఆ రుచి బాగుండి ప్రాణశక్తి రాలేదు. పైగా మన ఎనర్జీ ఇంపాక్ట్ దెబ్బ పడిపోయిందనుకోండి. అది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఫుడ్ గాదనమాట. అన్ని కోశాలు సరిగ్గా పోషించబడాలి ఆహారం ద్వారా. సో, ఆహారాన్ని స్వీకరించేటప్పుడు అది ఫ్రెష్ ఫుడ్ అయ్యుండాలి. ఆ రోజుకి ఆ రోజు. కుదిరితే అప్పటికప్పుడు. ఏ పూటకి ఆ పూట. అసలు మామూలుగా అయితే 12కి భోజనం చేస్తే 11కి వంట మొదలుపెట్టి చేసేసి 12కి భోజనం చేస్తే ది బెస్ట్ అనమాటండి. మనం కూరగాయలు పండించుకుంటే మనం పండించుకున్న కూరగాయలతో మనం వండుకుంటే అది 7 స్టార్ ఫుడ్. మన చేత్తో మనం వండుకుంటే మనం పండించుకున్నవి కాదు. మన చేత్తో మనం వండుకుంటే అది 5 స్టార్ ఫుడ్. ఉత్తమమైన సూపర్బ్ ఫుడ్ అనమాటండి అది. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఫ్రెష్ ఫుడ్ తినాలి. రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫుడ్ తినకూడదు. అందులో ప్రాణశక్తి ఉండదు. నెగెటివ్‌గా మన ప్రాణకోశానికి శక్తినివ్వాల్సింది బోయి లో వైబ్రేషన్స్‌లోకి తీసుకెళ్ళిపోయి ఉన్న శక్తిని కూడా డ్రైన్ చేసేస్తుంది ఆ ఫుడ్. ఒక్క రోజులో మనకి ఇంపాక్ట్ ఏం తెలియదు. కానీ లాంగ్ రన్‌లో మనం కంటిన్యూగా అలాంటి ఫుడ్డే తీసుకుంటూ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి తింటున్నామండి. ఫ్రెష్ ఫుడ్ తినట్లేదు. ఈ ఫుడ్ తింటున్నాం. చిన్నప్పుడంతా బానే ఉంటుంది. టీనేజ్‌లో అంతా బానే ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరము ఒక ఫైటరు. అంత గమ్మున గివ్ అప్ చేయదు. మీరు ఎంత రప్చర్ చేసినా, ఎంత నాన్‌సెన్స్ చేసినా రాత్రికి రాత్రి రిపేర్ చేసేసుకొని మళ్ళీ బాగయిపోవడానికి ట్రై చేస్తా ఉంటదనమాట. కానీ ఓవర్ ద టైము మనం సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి 50 సంవత్సరాల రావాల్సిన ఆ వయసు ప్రాబ్లమ్సు 30 సంవత్సరాలకే రావడం, 20 సంవత్సరాలకే రావడం మొదలవుతుంది. 70 సంవత్సరాలకి గాని రాని ప్రాబ్లమ్స్ 30 సంవత్సరాలకి రావడం మొదలవుతుంది. లాంగ్ రన్‌లో మన శరీరం దెబ్బతింటుంది. తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ రోజు బానే ఉంది కదా! ఇప్పుడు బానే ఉంది కదా! అనుకుంటాం మనం. కానీ ఆ లాంగ్ రన్‌లో దెబ్బ తినకుండా ఉండడానికి ఈ రోజు నుంచి కూడా జాగ్రత్త వహించాలి. అలాగేనండి. చాలా మంది ఏం చేస్తామంటే శాకాహారమే తీసుకుంటాము. సాత్విక ఆహారమే తీసుకుందాం అనుకుందాం. ఈ సాత్విక ఆహారం అంటే టూ మచ్ మసాలాలు పెట్టేయకండా, బోలెన్ని డీప్ ఫ్రైలన్నీ చేసేయకండా, ఫ్రెష్‌గా వండుకున్నది, ఆప్టిమల్‌గా కుక్ చేసినది, చక్కగా రుచిగా ఉండేది. దానిని మనం సాత్విక ఆహారం అనొచ్చు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్. అయితే మనం ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళుంటే మాంసాహారం ఎందుకు తినకూడదు? అది కూడా చిన్నగా నేను చెప్పేసి ముందుకు వెళ్తా. సో, చనిపోతాము అని తెలిసినప్పుడు అది ఎన్నో రకాల కారణాలున్నాయి మాంసాహారం తినడానికి. ఇది చాలా బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్‌గా ఇది. కానీ చనిపోతాము అని తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ యానిమల్‌లో భయం కలుగుతుంది. డిప్రెషన్ కలుగుతుంది ఆ జంతువుకి. అపారంగా భయపడుతుంది. ఆ భయం పడినప్పుడు విషపూరితమైన రసాయనాలు ఆ భయం వల్ల తన అణువణువులో తీవ్రంగా అనుభూతి చెందుతుంది చనిపోయే ముందంతా కూడా. ఆ భయంతో అనుభూతి చెందుతుండగానే దాన్ని చంపేస్తారు. సో, ఆ ఎంజైమ్స్ కెమికల్స్ అన్నీ కూడా ప్రతి అణువుతో నిండి ఉంది ఆ జంతువులో. ఆ నిండి ఉన్న జంతువుని కట్ చేసుకొని తిన్నామనుకోండి, ఏమవుతుందంటే ఆ భయము, ఆ డిప్రెషను
లోన్‌లీనెస్సు, నిస్సహాయత, విక్టిమ్‌హుడ్డు ఇవన్నీ కూడా మనలో వచ్చేస్తాయన్నమాట లాంగ్ రన్‌లో. మన శరీరం శాకాహారం కోసమే ఏర్పాటు చేయబడింది. కానీ మాంసాహారం వేసుకున్నా తట్టుకోగలదు. తట్టుకొని అరిగించుకుంటుంది. కానీ చాలా కష్టపడుతుంది. చాలా శ్రమ పడుతుంది. శక్తిని కోల్పోతుంది. కానీ స్టిల్ సర్వైవ్ అవుతుంది. చనిపోదు. కానీ పర్పస్ అది కాదు. మనకి ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పుడు మాంసాహారాన్ని ఎంచుకోకూడదు. ఆది మానవుడు ఏ గతి లేనప్పుడు ఎంచుకోవడానికి ఏమీ లేనప్పుడు కళ్ళ ముందు బ్రతకాలి కాబట్టి చంపి తిన్నాడనుకోండి. మనం ఇప్పుడు ఆధునిక మానవులం. మనకి ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకని ఒక మాంసాహారాన్ని మనం ఎంచుకోవాలి? ఏ రకంగానూ కర్మ సిద్ధాంతం ప్రకారం గాని, ఆలోచనల ప్రకారం గాని, శరీర పరంగా గాని, ఎనర్జీ పరంగా గాని, ఏ రకంగానూ కూడా మనకి సకారాత్మకమైన భావనను గాని, ఉపయోగాన్ని గాని మాంసాహారం ఇవ్వదు. సో, శాకాహారాన్ని తీసుకోవాలి. శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని ఫ్రెష్‌గా మన చేత్తో మనం వండుకున్న ఆహారం అయితే బెస్టు. లేదా ఇది ఆహ్, మనం పండించుకున్న ఆహారం అయితే ఇంకా బెస్ట్. పండించుకోగలిగితే. సో, ఇప్పుడు ఎలా ఫుడ్ ఎంచుకోవాలన్నారు. ఇప్పుడు ఎలా తినాలి? ఆర్ట్ ఆఫ్ ఈటింగ్. సో, మై డియర్ ఫ్రెండ్స్ చాలా సార్లు మనం ఏం చేస్తామంటే అండి ఎమోషనల్ ఈటింగ్ చేస్తాం. ఎమోషనల్ ఈటింగ్ ఏంటంటే మన లోపల ప్రాసెస్ అవ్వని ఎమోషన్స్ పైకొచ్చి ఒక్కొక్కసారి మనల్ని అవి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒక రకంగా అనీజీనెస్ క్రియేట్ చేస్తా ఉంటాయన్నమాట. అలా క్రియేట్ చేసినప్పుడు ఆ మనల్ని మనం ఫేస్ చేయకుండా ఉండడం కోసం ఆ వస్తున్న దాన్ని తిరిగి మింగేయాలి ఆ ఎమోషన్‌ని. అలా మింగేయడం కోసం మనం ఏదో ఒకటి తిని దాన్ని మింగుతామనమాట. దానితో పాటు మళ్ళీ పైకొస్తున్న ఎమోషన్‌ని కూడా లోపలికి మింగేస్తాం మనం. అందుకని ఏదో అనీజీగా ఉంటుంది. ఆకలి కాదది. తోచదు, అనీజీగా ఉంటుంది, అసహనంగా అనిపిస్తా ఉంటది. ఎళ్లి ఒకటి తినేస్తే బావుంటదనమాట. దాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అలాగే వాయిడ్‌ని ఫిల్ చేసే ఈటింగ్ ఉంటుంది. అంటే మన లోపల తీరని అవసరాల వల్ల ఒక రకమైన లోటు, వెలితి ఏర్పడుతుంది. వాయిడ్ ఏర్పడుతుందనమాట. ఆ వెలితి కూడా నిరంతరం పైకొచ్చి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ వెలితిని నింపడానికి కూడా మనం ఆహారం దానికి ఎలా నింపాలో, ఏమి నింపాలో, ఏమి వెలితో మనకి తెలీదు. అది సబ్‌కాన్షియస్‌గా ఉంది. కానీ మనకి ఫీల్ అవుతున్నాం దాన్ని. దాన్ని ఎలా నింపాలో తెలీదు కాబట్టి ఆ వెలితిని ఈ ఆహారంతో నింపుతూ ఉంటామనమాట. అన్‌కాన్షియస్‌గా ఈట్ చేసేస్తూ ఉంటాం. ఎక్కార్ట్ టోలే గారు ఒకసారి చెప్పారనమాటండి. ఆహారాన్ని ఎలా తినాలి అని చెప్పేసి ఒక ఎంపిక చేసుకోమని ఎక్కార్ట్ టోల్ గారు చెప్పినప్పుడు, ఆయన అంటారనమాట. ఒక ఆహారాన్ని చూసినప్పుడు ఒకసారి అక్కడ ఆహారం దగ్గర ఆగండి. నేను నా ఎదురుగుండా ఉన్న ఆహారాన్ని గమనిస్తున్నాను, చూస్తున్నాను అని మీకు మీరే చెప్పుకోండి. నేను ఆహారం తీసుకుంటే అది నేనుగా మారుతుంది. ఈ ఆహారం ఏదైతే నా ముందు ఉందో దానిని దానిలాగా నేను మారడానికి నేను సిద్ధంగా ఉన్నానా? అని చెప్పి మిమ్మల్ని మీరు అడగండి. అడిగి కళ్ళు మూసుకొని మళ్ళీ మీ శ్వాసను గమనించండి. మీ లోపల నుంచి సరే అని ఆన్సర్ వస్తే వెళ్లి తినండి. లేకుంటే తినవద్దని చెప్తారనమాట ఆయన. మీ లోపల నుంచి వచ్చే స్ఫురణని గమనించండి. ఆహారం దగ్గర ఆగండి. దాన్ని తాకండి. తాకి ఈ ఈ శక్తి ఈ ఆహారము ఏదైతే ఉందో దాన్ని లాజిక్స్ ఏమి అవసరం లేదు. ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి నేను దీన్ని స్వీకరించడానికి నా శక్తి సిద్ధంగా ఉందా లేదా? ఇది నాకు సరిపడుతుందా లేదా? అని ఒక ప్రశ్న ఆ వర్తమాన క్షణంలో ఉనికిలో ఆహారంతో కనెక్ట్ అయ్యి వేసుకుంటే మనకి సమాధానం వచ్చేస్తుందట. యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్ ఆర్ యూ ఫీల్ లైక్ క్విట్. ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్ దెన్ గో ఈట్. లేదు తినాలని అనిపించదనమాటండి. అదెంత ఆకర్షణీయంగా ఉన్నా సరే మనం గనక శ్వాస శ్వాస తీసుకుంటూ ఇక్కడ ఆహారం ఉందని గుర్తిస్తున్నాను. శ్వాస వదిలిపెడుతూ ఈ ఆహారం యొక్క శక్తిని నేను అనుభూతి చెందుతున్నాను. నేను నిజంగా దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానా? అని ఈ ప్రశ్నలు వేసుకోవాలని చెప్తారనమాట. ఆ వర్తమాన క్షణంలోకి, ఆ ఉనికిలోకి చేరిపోయి. ఎప్పుడైతే ఆ ప్రశ్నలు వేసుకుంటారో, అప్పుడు మీ లోపల నుంచి తినమని అనిపిస్తుందా? అప్పుడు తినండి. తినొద్దనిపిస్తే తినకండి అని చెప్తారనమాట. అలాగే ఒకసారి డాక్టర్ న్యూటన్ గారు చెప్పారండి. ఏం చెప్పారంటే, ఇప్పుడు
ఆహారం ఉంటది. బయటికెళ్తాము. హోటల్‌లో తినాలి. ప్రయాణాలు చేస్తుంటాము. రెస్టారెంట్‌లో తినాలి. ఎవరో ఇంటికి పిలుస్తారు. వాళ్ళు వండి పెడతారు. వండేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ కదా! పత్రి సార్ చెప్తారు కదా! వంట చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానుల చేతులే వంటలు చేయాలని చెప్తారు. సీతమ్మ ఎంతో మందికి తన జీవితాంతం వండి పెట్టారు సీతామాత. ఎందుకంటే ఆ ఒకానొక గొప్ప ఆత్మజ్ఞాని యోగి చేతితో వండినప్పుడు దాని యొక్క వైబ్రేషను, దాని యొక్క ఇన్‌ఫ్లూయెన్సు పంచకోశాల్లో అది చేసే మ్యాజిక్కు వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. అందుకని ఒక యోగి వండాలని చెప్తారు. మరి బయటికెళ్ళినప్పుడు ఎవరైనా ఫంక్షన్‌కి పిలుస్తా ఉంటారు. రెస్టారెంట్స్‌కెళ్తా ఉంటాము. ఎవరో భోజనానికి పిలుస్తూ ఉంటారు. వెళ్ళిన చోట మనం ఆహారం తినాలి కదా! తినకుండా ఉండలేం కదా! మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒకసారి నేనే అడిగాను డాక్టర్ న్యూటన్ గారిని. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడైనా సరే ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్న ఆహారాన్నైనా సరే మీరు స్వీకరించాల్సొచ్చినప్పుడు, ముందు ప్లేట్‌లో ఆహారాన్ని పెట్టుకున్న తర్వాత, ఆ ప్లేట్‌ని మీ హృదయానికి దగ్గరగా పెట్టుకొని, ఈ ఆహారాన్ని పండించిన వాళ్ళకి, సరఫరా చేసిన వాళ్ళకి, వండిన వాళ్ళకి, ఈ ఆహారం క్రియేట్ చేయడంలో ఉపయోగపడ్డ పంచభూతాలకి, అన్నిట్లికి కూడా మనస్ఫూర్తిగా థాంక్ యూ చెప్పుకొని, ఒక కాంతి గోళాన్ని ఆహారం చుట్టూ ఊహించుకోవాలట. ఊహించుకొని ఒక్క 10 సెకన్ల పాటు అట్లాగా మనం కృతజ్ఞతని వ్యక్తం చేసి అప్పుడు తినడం మొదలుపెట్టాలి. అప్పుడు ఏవైతే ఇన్‌ఫ్లూయెన్సెస్ ఉన్నాయో ఆహారం మీద వండిన వాళ్ళవి గాని, తెచ్చిన వాళ్ళవి గాని, ఒకవేళ సరికాని ఇన్‌ఫ్లూయెన్సెస్ ఉంటే, ఆ ఇన్‌ఫ్లూయెన్సెస్ అన్నీ వాష్ అవే అయిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ దాంట్లోకి వెళ్తుంది అని చెప్పారనమాట. సో, బయట ఇన్‌ఫ్లూయెన్సెస్‌లో ఉన్న ఫుడ్ తిన్నప్పుడు మనం ఈ పద్ధతిని పాటించాలి. అంతేకాదు ఒకసారి ఒక కథ ఉంటదనమాటండి. అంటే ఎందుకని ఇన్‌ఫ్లుయెన్సెస్ అంత ముఖ్యమంటే, ఒకసారి జైల్‌లో గాంధీ గారిని పెట్టినప్పుడు ఒక కథ మా అమ్మగారు చెప్పారిది నాకు. ఆ గాంధీ గారిని పెట్టినప్పుడు ఆ గాంధీ గారు ఆహ్, ఆయన్ని గమనిస్తున్న ఒక అభిమాని ఉండేవాడట ఆ జైల్‌లో. ఆ అభిమాని ఎప్పుడు కూడా గాంధీ గారిని గమనిస్తూ ఉండేవాడట. ఆయన దినచర్యని, ఆయన డైరీ రాసుకోవడాన్ని, పుస్తకం రాసుకోవడాన్ని, వ్యాయామం చేయడాన్ని, ఆయన మౌనంగా కూర్చోవడాన్ని, సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూడడాన్ని, ఆయన దినచర్యనంతా జాగ్రత్తగా గమనించేవారట. గమనిస్తుండగా ఒకరోజు ఆయన ఉన్నట్టుండి నిద్ర లేచి, ఇలా చెంపలు వాయించుకొని, తప్పైపోయింది, తప్పైపోయిందని చెప్పి గుంజులు తీయడం మొదలుపెట్టారట గాంధీ గారు. మొదలుపెడితే ఏంటి? ఎందుకని ఈయనలా ప్రవర్తిస్తున్నారని చెప్పి వెళ్లి అడిగారంట. ఎందుకు గాంధీ గారు ఇలా చేశారు అంటే, నేను ఆయన చెప్పనంటే, లేదు నేను మిమ్మల్ని రోజు గమనిస్తున్నాను. మీరు ఇది దినచర్య కాదు మీకు రోజు మీరిలా చేయరు. ఈ రోజే చేశారు. అసలు ఎందుకు చేశారు అంటే, అప్పుడాయన చెప్పారట. నాకు కలలో మా తండ్రి గారిని చంపినట్టు కలొచ్చింది. మా తండ్రి గారు చంపినట్టు నాకు కలొచ్చింది. కలైనా సరే ఎందుకు రావాలి? కల కూడా సంబంధం లేకుండా రాదు కదా! కల్లోనైనా నాకు అటువంటి ఆలోచనొచ్చిందంటే, నేను ఏదో సరికాని శక్తిని స్వీకరించినట్టే కదా! అందుకనే నేను లెంపలేసుకున్నానని చెప్పారనమాట. అప్పుడు ఆ జైలధికారి వాకప్ చేశారనమాట. గాంధీ గారి డైలీ షెడ్యూల్‌లో ఏమన్నా తేడా వచ్చిందా అని. అప్పుడు ఒక వంట బ్రాహ్మలాయన ఆ జైల్‌లో వంట చేసేవాడట ఉద్యోగి కింద. ఆయన ఆ రోజు రాలేదు ముందు రోజు. రాకపోతే ఒక ఖైదీ వంట చేశాడు. ఆ ఖైదీ ఏంటంటే తండ్రిని హత్య చేసి వచ్చిన ఖైదీ వంట వంట చేశాడనమాట. ఆ ఆహారాన్ని మరి తిన్నారు. తింటే మరి ఆ రోజు ఆయనకి అటువంటి కల వచ్చింది. అంటే ఒక ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని పూర్తి ప్రాపంచికంలో మూసుకుపోయి ఉన్న మనుషులనుకోండి, ఏం తిన్నా వాళ్ళకి తెలియదు. ఇంకేమి తెలీదు. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, ఎరుకను పెంచుకుంటూ, మన శక్తిని మనం స్పృహలో ఉంచుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటామో, అప్పుడు ఆహారం యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా మనకి తెలుసుకుంటామనమాట. క్లియర్ డిఫరెన్స్ మనకి అర్థమైపోతుంది. సో, అది ఇంకా గురువుగారు పత్రిసారి ఏం చెప్తారంటే, రుచిగా తినాలి, మితంగా తినాలి. ఎప్పుడు కూడా చాలా రుచికరమైన ఆహారం తినాలి అని చెప్తారనమాట. సో, ఇంకా మనకి తిక్ నథ్ హాన్ గారు ఆహారం తినడం గురించి ఆయన చాలా అద్భుతంగా చెప్తారండి. తిక్ నథ్ హార్ గారు ఆయన ఆశ్రమంలో ప్లమ్ విలేజెస్ వీటిలో ఒక సెరమనీస్ ఉంటాయన్నమాట. టీ సెరమనీ అనేది ఉంటదన్నమాట. ఆ టీ సెరమనీలో ఏం చేస్తారంటే, ఒక టీని 40 నిమిషాల పాటు తాగుతారన్నమాట వాళ్ళు. 40 నిమిషాల పాటు మైండ్‌ఫుల్‌గా అంటే ఆ టీని పెట్టుకోవడము, ఆ ఆకుల్ని స్పృశించడము, ఆ టీ మరగబెట్టడము, తర్వాత దాని అరోమాని ముక్కుతో పీల్చి అనుభూతి చెందడము.
తర్వాత దాన్ని వడబోయడము. తర్వాత సిప్ బై సిప్, సిప్ బై సిప్ మెల్లగా ప్రతి సిప్‌ని పూర్తిగా నాలుక మీదున్న అన్ని ఆహ్, కణాలతో ఎక్స్‌పీరియన్స్ చేస్తూ గొంతులోంచి మెల్లగా మింగి శరీరంలో దాన్ని అనుభూతి చెందడము. అలాగా చాలా మెల్లగా చేస్తారనమాట. ఒక బనానాని ఒక హాఫ్ అన్ అవర్ తింటారంట. మైండ్‌ఫుల్ ఈటింగ్ సెరమనీస్ అంటారనమాట. అది ఒక సాధన అక్కడ. ఎందుకని ఇలా చేస్తారంటే ఆయన చెప్తారనమాట. మీకు ఒక అరటిపండుని తీసుకున్నప్పుడు, ఆ అరటిపండు తయారవ్వడానికి ఏమేమి అవసరమయ్యాయి? భూమి అవసరమైంది. ఆ భూమిలో ఉన్న ఖనిజ సంపద అవసరమైంది. ఖనిజాలు, లవణాలు అన్నిటిని భూమి నుంచి స్వీకరించింది. సూర్యరశ్మి నుంచి ప్రాణశక్తిని స్వీకరించింది. ఆ మేఘపు నీటి నుంచి ఆహ్, దాహాన్ని చెట్టులో ఉన్న న్యూట్రిషన్స్ అంతా తీసుకుంది. అంతేకాదు ఎన్నో తుమ్మెదలు, బుల్లి బుల్లి తుమ్మెదలు తేనె పురుగులొచ్చి అదంతా తిరిగాయి. తిరిగితేనే అక్కడ పుష్పం ఫలదీకరణ అనేది జరిగింది. ఆ అరటి చెట్టులో ఉన్న స్ట్రక్చరు, ఆ పండించిన వ్యక్తి యొక్క ప్రేమ, అది రవాణా అయిన దారి, ఎంతమంది మనుషులు అక్కడి వరకు చేర్చడానికి సహాయపడ్డారో, ఈ జ్ఞానం అంతా కూడా అందులో ఉంటుందటండి. అరటిపండులో ఉన్నది అరటిపండు కాదు. అరటిపండు కప్ప మిగిలిన అన్ని విషయాలు అందులో ఉన్నాయి. అందులో భూమి ఉంది, సూర్యుడున్నాడు, నీరు ఉన్నాడు, గాలి ఉన్నది, ఆ కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నది. అలాగే అందులో ఆ రైతు ఉన్నాడు. అతనికి శక్తి ఉంది. అతని కష్టముంది. ఆ తుమ్మెదలు, ఆ తేనెటీగలున్నాయి. వాటి ఫలదీకరణ ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి మనం గనక మైండ్‌ఫుల్‌గా తినగలిగితే, ఎక్కడైతే ఆ చెట్టు పెరిగిందో, ఆ భూమాతకు, ఆ గాలికి, ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్స్‌కి ఆ పంట వేసినప్పుడు, మొత్తం వాటన్నిటిని తెలుసుకోగలుగుతామటండి. పూర్తి సృష్టినే అనుభూతి చెందగలుగుతామట. ఆ అరటిపండు నుంచి. సో, అంత మైండ్‌ఫుల్‌గా తినాలి. ఒక చిన్న గ్రేప్ తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు తినే ప్రాక్టీసులు చేపిస్తా ఉంటారు ఒక్కొక్కసారి డాక్టర్ న్యూటన్ గారు. దాని టెక్స్చర్‌ని, దాని కలర్‌ని, రుచిని, సువాసనని అన్నిటిని అనుభూతి చెందుతూ తినాలనమాట. అందుకనే మన పూర్వం చెప్తారు గదండీ! "మోద్దని 32 సార్లు నమలాలి" అని చెప్తా ఉంటారు. ఎందుకంటే అంతసేపు మన నాలిక చాలా చాలా అద్భుతమైన అవయవం అనమాట. ఇది జ్ఞానేంద్రియము నాలిక. మామూలు ఇంద్రియం కాదు. జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం కాదు. అంటే ఈ నాలుక నుంచి రుచి అనే జ్ఞానమే పాత్రమే కాదు. ఆ రుచి వెనకాల ఉన్న ఆ భూమిలోని, ఆ చెట్టులోని, ఆ గాలిలోని, ఆ ప్రకృతిలోని జ్ఞానాన్ని కూడా స్వీకరించగలగా జ్ఞానేంద్రియము. మనం పూర్తి ఎరుకతో, మైండ్‌ఫుల్‌గా, స్పృహతో ఈ నాలుకని ఉపయోగించినప్పుడు, అప్పుడు ఈ నాలిక రుచిని మించిన ఎంతో లోతైన జ్ఞానాన్ని కూడా స్వీకరించగలుగుతుందనమాట. సో, అందుకనే మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారనమాటండి. చాలా ఎరుకతో, కృతజ్ఞతతో, రుచిని అనుభూతి చెందుతూ మెల్లగా తినాలి. అలాగే ఆహారం తినేటప్పుడు మన చెయ్యిని వాడాలి. పంచ ప్రాణాలు ఉంటాయి ఇందులో చేతిలో. ఎందుకని చేతితో ఆహారం తినడం మన ఇండియాలోనే ఉందండి ట్రెడిషన్. చాలా మంది చేతితో ఆహారం తినడం అనేది శుభ్రత లేని వాళ్ళు చేసేదని ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా మంది అనుకుంటారు. కానీ వాళ్ళకి దాని వెనకాలన్న శాస్త్రం తెలీదు. నోటిలోకి ఆహారం తీవ్రమైన వేడి గాని, తీవ్రమైన చల్లది గాని వెళ్ళకూడదు. అందుకని వేళ్ళతో ముట్టుకున్నప్పుడు ఆ వేళ్ళు తాకి హోల్డ్ అంత ఉష్ణోగ్రత ఉంటేనే దాన్ని మనం వేళ్ళతో నోటి వరకు తీసుకురాగలం. అందుకని వేళ్ళతో తింటామనమాట. వేళ్ళకి సరిపడని ఈ ఉష్ణోగ్రత నోటికెలా సరిపడుతుంది? కానీ మనం ఏం చేస్తాం స్పూన్‌తో తిన్నామనుకోండి, ఆ స్పూన్‌కి ఎంత వేడన్నా, ఎంత చల్లన్నా ఆ స్పూన్‌తో వస్తదది మనకి. అది మన నోట్లో పెట్టగానే సడెన్‌గా మన నోరంతా కూడా ఇదవుతుందనమాట. సో, ఆప్టిమల్ టెంపరేచర్‌లో ఉన్న ఆహారం తినడం అనేది ఒకటి. అప్పుడు ఈ చేతికి చివర ఉన్న ఈ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రెషర్ పాయింట్స్ గనక ప్రెస్ అయినప్పుడు ఆహారంతో కలిపి ఏమవుతుందంటే, మన జీర్ణ రసాలు ఇక్కడ ముందే విడుదలయ్యి ప్రిపరేషన్ మన శరీరంలో అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి బ్యాటరీస్‌ని ప్రీ కండిషన్ చేస్తారు కదా! ఉపయోగించే ముందు. బాగా చల్లగా అయిపోయిన బ్యాటరీని ఒక్కసారిగా వేడెక్కించేస్తే ఆ బ్యాటరీ దెబ్బతింటుంది. దాని పెర్ఫార్మన్స్ దెబ్బతింటుందన్నమాట.
అందుకని ఏం చేస్తారంటే మెల్లగా, మెల్లగా, మెల్లగా ఆ బ్యాటరీని ప్రీ కండిషన్ చేస్తారు. ప్రీ కండిషన్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని లోడేస్తారనమాట దాని మీద బ్యాటరీ మీద. అలాగే మన వేళ్ళతో ఆహారాన్ని ఇలా ఇలా కలుపుకోవడం వల్ల, ఆ స్పర్శను అనుభూతి చెందడం వల్ల, ఈ ప్రెషర్ పాయింట్స్ మనకి ప్రెస్ అవ్వడం వల్ల, అది కాకుండా పంచ ప్రాణాలు యాక్టివ్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎందుకంటే ఈ ఆహారం చాలా ఇంపార్టెంట్ ఇది ఔషధం. ఇది మనకి ఆరోగ్యాన్నిస్తుంది. కొత్త కణాలను నిర్మిస్తుంది. మీరుగా మారిపోతుంది. కాబట్టి దాన్ని ఒక ప్రీ కండిషన్ చేసిన జీర్ణాశయంలో వేయడం చాలా అవసరం. ఈ వేళ్ళతో కలుపుకొని తిన్నప్పుడు అక్కడ లోపల మీ బాడీ అంతా ప్రీ కండిషన్ అయిపోతుందనమాట. మొత్తం మొత్తం శరీరం అంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ఆ వేళ్ళతో కలుపుకొని తినాలి. అలాగే వేళ్ళతో తిన్నప్పుడు ఏం చేస్తారంటే 4 వేళ్ళు లోపలికెళ్ళేలా తినమంటారనమాట. 4 వేళ్ళు, 5 వేళ్ళు లోపలికెళ్ళేలాగా. అంటే చిన్న ముద్దయితేనే అన్ని వేళ్ళు లోపలికెళ్తాయి. అంటే చిన్న చిన్నగా తినాలి ముద్దలు. దాన్ని అనుభూతి చెందుతూ, నములుతూ తినాలి. ఆ సరైన ఉష్ణోగ్రతలో ఉన్న ఫుడ్ తినాలి. అలాగే కింద కూర్చుని తినాలి. తిన్నప్పుడు ఇలా వంగి తినాలి. ఇవన్నీ కూడా మన శాస్త్రంలో ఇండియాలో ఉన్న పద్ధతులండి. మన సనాతన ధర్మంలో ఉన్న పద్ధతుల వెనకాల చాలా లోతైన శాస్త్రం ఉంది. గొప్ప సైన్స్ ఉంది. కానీ ఆ సైన్స్ ఏంటో మనకి చెప్పబడలేదు, ఇవ్వబడలేదు. అదొక ఆచారంగా మనం మిగిలిపోయింది. కానీ దాని వెనకాల వెళ్లి మనం పరిశోధన చేస్తే గనక ఎంతో గొప్ప శాస్త్రం ఉందన్నమాట. ఎందుకు, ఏ విధంగా తినాలి అనే దాని గురించి. సో, కింద కూర్చొని అలా వంగి తినడం ద్వారా మనం కడుపు నిండుగా తినేయలేమనమాట. పైన కూర్చున్న దానికి, కింద కూర్చున్న దానికి మనం తినే క్వాంటిటీ మారిపోతుంది. పైన చైర్‌లో కూర్చొని టేబుల్ మీద తిన్నామనుకోండి ఎక్కువ తినేస్తాం. అదే కింద కూర్చొని ప్లేట్ పెట్టుకొని ఇలా వంగి తిన్నామనుకోండి చేతితో తీసుకొని, అప్పుడు ఇంకా తక్కువ తింటాం మనం. ఎంత తినాలో ఆ పోస్చర్‌ని బట్టి మనకు అర్థమైపోతుందనమాట. సో, ఈ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా మనం చూడండి ఆచమ్యం చేస్తాం. ఇలా వాటర్ చుట్టూ చల్లుతారు మంచి మంత్రంతో. ఎందుకంటే వాటర్‌లో అండి మన మెమొరీని తీసుకుంటుంది. వాటర్‌కి మెమొరీ ఉంటుందనమాట. మనం ఏ ఒక్క భావం వ్యక్తీకరణ చేస్తామో ఆ వాటర్‌లోకి, ఆ వాటర్‌తో మంచి అఫర్మేషన్ చెప్పి, కృతజ్ఞత చెప్పి, దైవార్పణ చేస్తున్నాను ఈ ఆహారాన్ని. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మోగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమారథే. ఇది అనుకుని మనం భోజనం చేస్తాం. అంటే మనం ఒక మీకు వాటర్ ఎక్స్‌పెరిమెంట్ తెలిసుంటే గనక ఒక రైస్ ఉందనుకోండి. ఆ రైస్‌ని ఉడకబెట్టిన రైస్‌ని 3 బాటిల్స్ తీసుకోమంటారనమాట. ఎక్స్‌పెరిమెంట్ ఇది. ఒక బాటిల్‌లోనేమో ఐ హేట్ యూ అని రాసి ఒక్కసారి ఉడకబెట్టిన ఒకటే గిన్నెలో అన్నం. ఐ హేట్ యూ అని రాసిన బాటిల్‌లో ఒక స్పూనేసి మూత పెట్టాలి. ఐ లవ్ యూ అని ఏసిన ఒక బాటిల్‌లో ఒక స్పూన్ వేసి మూత పెట్టాలి. అలాగే ఇగ్నోర్ అని రాసి ఒక బాటిల్‌లో అందులో ఒక స్పూనేసి మూత పెట్టాలి. ఒక్కసారి వండిన ఫ్రెష్ అన్నాన్ని 3 బాటిల్స్‌లో పెట్టేయాలన్నమాటండి. ఒకే చోట పెట్టాలి 3 పక్క పక్కన. పెట్టి ఐ లవ్ యూ అన్న ఆ బాటిల్ తీసుకొని రోజు హృదయానికి అద్దుకొని రోజులో 2, 3 సార్లు ఐ లవ్ యూ సో మచ్ అని లవ్ ఫీల్ అయ్యి అక్కడ పెట్టాలి. ఐ హేట్ యూ అన్న బాటిల్ తీసుకొని ఐ హేట్ యూ అని చెప్పేసి తిట్టి దాన్నక్కడ పెట్టేయాలి. ఇగ్నోర్ అన్న దాన్ని పట్టించుకోకూడదు. వదిలేయాలన్నమాట. అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దానికి ఇగ్నోర్ చేసేయాలి. అప్పుడేమవుతుందో తెలుసండి? అన్నిటికంటే ముందు ఇగ్నోర్ చేసిన ఆ రైసు నల్లగా అయిపోతుందండి. మీరు యూట్యూబ్‌లో కొట్టి చూడండి. ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని మీకు ప్లే చేయట్లేదు. రైస్ ఎక్స్‌పెరిమెంట్ విత్ ఎమోషన్స్ అని చెప్పి పెట్టండి మీరు. చక్కని వీడియోలున్నాయి మీకు. ఎంత బావుంటాయో. సో, ఆ ఇగ్నోర్ చేసింది ఆ డే 4 అయ్యేసరికి నల్లగా అయిపోతుందనమాట. ఫంగస్ వచ్చేస్తుంది. ఐ హేట్ యూ అన్నది కూడా బ్రౌన్ కలర్‌లో అయిపోతుంది. ఐ లవ్ యూ అని చెప్పిన రైసు ఇంకా తెల్లగానే ఉంటుందండి. ఫ్రెష్‌గానే ఉంటుంది. అంటే ఆహారానికి మనం ఏదైతే ఇస్తామో అఫర్మేషను, దానిని తనలో నిలిపి ఉంచుకుంటుంది. ఎందుకంటే ఆహారంలో వాటర్ ఉంటుంది. వాటర్‌కి మెమరీ పవర్ ఉంటుంది. శక్తిని స్వీకరించి ఉంచుకునే పవర్ ఉంటుందనమాట. సో, మనం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమానధి అని మొత్తం ఈ దానిని మనస్ఫూర్తిగా మనం అనుకుంటూ ఈ సృష్టి సమర్పించిన ఈ ఆహారానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకొని, చాలా రుణపడి ఉండి, మళ్ళీ దీనిని నాలో ఉన్న పరమాత్మకి అర్పిస్తున్నాను. ఇది పరబ్రహ్మ స్వరూపము ఈ భోజనము. దీనిని నాలో ఉన్న పరమాత్మకి అర్పిస్తున్నాను అన్న ఉన్నతమైన
దానితో దాన్ని చక్కగా నీళ్ళతో సంప్రోక్షణ చేసి, దానిలో ఉన్న ఎనర్జీనంతా మార్చేసి తినడం. మళ్ళీ మన శరీరాన్ని ప్రీ కండిషన్ చేసి, మన ప్రెషర్ పాయింట్‌ని పంచ ప్రాణాస్‌ని యాక్టివేట్ చేసి, ఎంత వరకు కడుపులో వేయాలో అంతవరకు ఏసేలాగా చక్కగా కూర్చొని తినడం ఉంది ఎంత లోతైన శాస్త్రం ఉందో మన ఈ హాబిట్స్ వెనకాల. ఇదివరకు మన పెద్దవాళ్ళు ఇవన్నీ పాటించేవారండి. ఒక జనరేషన్, 2 జనరేషన్‌కి ముందు వాళ్ళు. అందుకే అమ్మమ్మలు, తాతయ్యలైనా బోలెడంత గట్టిగా ఉండి బోలెడంత పని చేయగలిగేవారు వాళ్ళు. వాళ్ళేమి పెద్ద న్యూట్రిషన్ ప్లాన్స్ ఏమీ లేవు వాళ్ళకి. అంత డైట్ ప్లాన్స్, ఎక్సర్‌సైజ్ ప్లాన్స్ ఏమీ లేవు. కానీ ఎందుకని అంత గట్టిగా ఉన్నారు? ఎందుకని అంత ఆరోగ్యంగా ఉన్నారంటే, వాళ్ళు ఫ్రెష్‌గా వండిన ఫుడ్ ఇన్ని ప్రాసెస్ ఫుడ్‌లు లేవప్పుడు. స్నాక్ అంటే మొక్కజొన్న పొత్తులు, స్నాక్ అంటే తేగలు, స్నాక్ అంటే బుర్రగుంజు, స్నాక్ అంటే ముంజలు, స్నాక్ అంటే ఆహ్, కందికాయలు ఇవే స్నాక్స్ అప్పుడు. స్నాక్స్ అంటే ఖర్జూరాలు. ప్రాసెస్ ఫుడ్స్ లేవు. ఫ్రెష్ ఫుడు. ఇంక దాంతో పాటు చక్కగా ఇటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది. అలాగే త్వరగా తినేయడం. నైట్ ఎర్లీగా తినడము. చాలా త్వరగా భోజనాన్ని ముగించేయాలి. 7 గంటల్లోగా భోజనం అనేది అయిపోవాలి. అప్పటి నుంచి కడుపు ఖాళీగా ఉండాలి. అలాగే ఇంకొక స్థాయిలో ఏంటంటే అండి ఆహారం. మనం శాకాహారం తింటే గొప్పవాళ్ళు, మంచివాళ్ళుగా ఉంటారు. మాంసాహారం తింటే చెడ్డవాళ్ళుగా ఉంటారా? ఇదో ప్రశ్న. కాదు. మాంసాహారం తింటూ కూడా క్రూరమైన వాళ్ళగా ఉండొచ్చు. శాకాహారం తింటూ కూడా క్రూరమైన వాళ్ళగా ఉండొచ్చు. మాంసాహారం తినేవాళ్ళు కూడా ఎంతో మంచి వాళ్ళు, ఉత్తములు ఉండొచ్చు. మీకందరికీ తెలిసే ఉంటుందేమో. హిట్లరు ఒక శాకాహారి. కొన్ని మిలియన్స్ మందిని చంపడానికి కారణమయ్యాడాయన. అతనొక శుద్ధ శాకాహారి. అందరూ చికెన్ సూప్ తింటుంటే, "నువ్వు డెడ్ బర్డ్‌ని తింటున్నావు తెలుసా?" అని వచ్చి అడిగేవాడట. మరి హిట్లర్ మహానుభావుడా? ఎంత మందిని చంపేశాడు. అలాగే మాంసాహారం తినే వాళ్ళలో కూడా ఎంతో ఉత్తమమైన విలువలుండి, ఎంతో గొప్ప మనుషులుంటారు. సో, మనం ఏం తెలుసుకోవాలంటే, ఆహారం అనేది వాళ్ళ ఆత్మస్థాయిని బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన దాన్ని బట్టి, వాళ్ళు ఎంచుకున్న ఎంపిక. అన్‌కాన్షియస్ ఎంపికది. దాన్ని బట్టి మనం ఇప్పుడు శాకాహారులుగా మారామని చెప్పేసి, మనం నేను శాకాహారిని అన్న అహంకారాన్ని, ఇంకా మాంసం తింటున్నాడు అనే తుచ్చమైన భావనని మనం కల్పించుకున్నామనుకోండి, అప్పుడు ఇద్దరిని రాడార్‌లో వేసి చూస్తే ఎవరు గొప్పోళ్ళని వాళ్ళు పైనుంటారు. మనం కిందుంటాం. మన ఆహారపు అలవాటుని మన అహంకారానికి మూలంగా చేసుకోకూడదు. నేను శాకాహారిని కాబట్టి నేను గొప్పోడిని పైనుంచి దిగొచ్చాను. నేను మానేశాను కాబట్టి, నువ్వు మానలేదు కాబట్టి ఇంకా హీనుడివి, తుచ్చుడివి అన్నట్టుగా చూడకూడదు. ఎవరి సంకల్ప స్వేచ్ఛ వాళ్ళది. ఎవరి ఇచ్చ వాళ్ళది. మనం చెప్తాం ఇది సరైన ఆహారం కాదు. లాంగ్ రన్‌లో ఇది మంచి ఫలితాలనివ్వదు. దీన్ని తగ్గించుకోవడానికి, మార్చుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిదని మనం కరుణతో చెప్పాలి. కానీ వాళ్ళు మారలేదని మనం జడ్జ్ చేసినా, వాళ్ళని హీనంగా చూసినా, వాళ్ళకంటే కిందకి మనం పడిపోతూ ఉంటాం. కాబట్టి శాకాహారులమయ్యామన్న అహంకారాన్ని తెచ్చుకోవద్దు. అలాగే మాంసాహారులన్న హీనమైన దృష్టి కూడా వాళ్ళ పట్ల వద్దు. అందరితోనూ చాలా మనస్ఫూర్తిగా స్నేహం చెయ్యాలి. శాకాహారులు, ధ్యానుల కంటే కూడా చాలా గొప్ప పీపుల్ బయటుంటారు. ఎంతో మంది మహానుభావులుంటారు. చక్కటి కామన్ సెన్స్ ఉన్నవాళ్ళుంటారు. మరి ధ్యాన మార్గంలో ఉండి శాకాహారంతో ఉండి కూడా కామన్ సెన్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాల మనుషులు అన్ని చోటుల్లోనూ ఉంటారు. ఎదిగని ఒదిగి ఉండాలి. శాకాహారం తీసుకున్నంత మాత్రాన మనం అహంకారాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అందరిలోనూ సమానమైన దివ్యత్వమే ఉంది. వాళ్ళలో కూడా దైవమే ఉంది. వాళ్ళలో కూడా దివ్యత్వమే ఉంది. మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. మనం కూడా అదే పనిని కొన్ని సంవత్సరాల క్రితం చేశాం. కాబట్టి జడ్జ్‌మెంట్‌లోకి, ప్రైడ్‌లోకి వెళ్ళకుండా మనల్ని మనం
కాపాడుకుంటూ, ఎరుకతో గమనించుకుంటూ ఉండడం అనేది కూడా చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. సో, మీ ఆహారాన్ని ఫ్రెష్‌గా ఉన్న సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎమోషనల్ ఈటింగ్ వాయిడ్‌లోకి ఈట్ చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి. అలాగే గొప్ప గొప్ప గుడుల్లో ప్రసాదాన్ని, గొప్ప గురువులు వడ్డించిన దాన్ని ఎప్పుడూ తినడానికి ఆతృత చూపించి వెళ్లి తినాలి. మన పంచకోశాలు చక్కగా పోషించబడతాయి. గురువుల దగ్గర, ఆశ్రమాలలో ఉన్న భోజనాన్ని చాలా గొప్పగా, అద్భుతంగా స్వీకరించడానికి ప్రయత్నించాలి. మన ఆహారాన్ని మైండ్‌ఫుల్‌గా అనుభూతి చెందుతూ తిన్నప్పుడు సైన్స్ అనేది ఉందండి. అంటే మనకి శరీరానికి ఇన్ని ప్రోటీన్స్ కావాలి, విటమిన్ డి ఎంత కావాలి, కాల్షియం ఎంత కావాలి, జింక్ ఎంత కావాలి, పొటాషియం ఎంత కావాలి ఇదంతా లెక్కలున్నాయి. ఆ లెక్కలన్నీ నిజమే. కానీ ఆ లెక్కలకి అతీతంగా కూడా మనం పనిచేస్తాం. మనం గనక పూర్తి మైండ్‌ఫుల్‌తో, ఎరుకతో, అనుభూతి చెందుతూ, పూర్తి కృతజ్ఞతా భావంతో తింటే, ఏదైతే తిన్నామో ఆ ఫుడ్‌లోంచి మొత్తం అన్నీ మన శరీరం క్రియేట్ చేసేసుకోగలుగుతది. కాకపోతే అంత లోతైన, అద్భుతమైన విధంగా మనం ఆహారాన్ని తీసుకోగలగాలి. ఎటువంటి ఆహ్, అది జింక్ కావాలంటే జింక్‌గా, డి కావాలంటే డిగా, బి12 కావాలంటే బి12గా ఎలా కావాలితే అలా మారిపోతుందనమాట మన శరీరంలోకి వెళ్ళేది. మనం కృతజ్ఞతంతో శుద్ధమైన సాత్వికాహారాన్ని మైండ్‌ఫుల్‌గా చక్కని ప్రేయర్‌తో మన చేతితో చిన్న చిన్నగా తీసుకొని పూర్తిగా అనుభూతి చెందుతూ కృతజ్ఞతతో స్వీకరించినప్పుడు. అలాగే అన్నదానము కూడా అన్ని దానాల్లో మిన్న అంటారు కదా! నిజంగానే. ఒకసారి పాకలపాటి గురువుగారు రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలోనండి పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆ యుద్ధం ఆగడానికి పాకలపాటి గురువుగారు అన్నదాన సంతర్పణ చేసేవారనమాటండి. ఆయన కొన్ని రోజుల పాటు వరుసగా రోజుకి కొన్ని వేల వేల మందికి అన్నదానం చేశారండి. ఎక్కడి నుంచొచ్చారో తెలీదు జనాలు. ఆ అడవిలోకి వేల మంది, వేల మంది, వేల మందొచ్చేవారు. ఎక్కడి నుంచి ఆహారం వచ్చేదో ఎవరికీ తెలీదు. ఆ కొండ మీద నుంచి వండి వారుస్తుంటే, ఆ వాటర్ ఫాల్‌లోంచి వాటర్ బదులు గంజియే వచ్చిందా అన్నంత గంజి వచ్చేదట. అంత ఆహారాన్ని ఆయన అక్కడ సంతర్పణ చేశారు. లారీలు, లారీలు వచ్చేవట ఆహారాలు, కూరగాయలు. భలే అద్భుతంగా అనిపిస్తుంది. ఆ సంతర్పణ జరిగినప్పుడే మనకి ఆ యుద్ధము, గొప్ప యుద్ధం ఆగిపోయింది. అది ఆగడానికే అలా చేశారు అని చెప్తారనమాట. సో, మనకి ధ్యాన మహాయాగాలకు గాని, ఏవైనా ముఖ్యమైన ఈ క్లాసెస్‌కి గాని, ఒక ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం కోసం జరిగే ఈవెంట్స్‌లో గాని, అన్నదానం చేయడం అనేది చాలా చాలా అద్భుతమైన అవకాశము. మనకి ఎంత చేయగలిగితే అంత, ఎంత ఇవ్వగలిగితే అంత ఆ అన్నదానానికి ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల కూడా మనం చాలా ఉత్తమమైన కర్మని చేసిన వాళ్ళమవుతాము. ముఖ్యంగా పీస్ మేకింగ్ థింగ్స్ ఉంటాయి. మన ఎర్త్ వైబ్రేషన్‌ని మార్చేసి, శాంతిని తీసుకొచ్చే కళ్యాణకరమైన యజ్ఞాలు, యాగాలు, ధ్యానం యొక్క గ్యాదరింగ్స్ వాటిలో అయితే తప్పకుండా మనం పార్టిసిపేట్ చేయడానికి, మన వంతు మనం ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలాగే ఒక బ్రహ్మజ్ఞానికి, ఆత్మజ్ఞానికి ఆహారం పెడితేనండి ఎంత పుణ్యమో చెప్పనలవి కాదు. మనందరి పుణ్యమో అని మా మా మహర్షి పితామహ పత్రిజీ మనందరికీ ఆయనకి భోజనం పెట్టే అవకాశం ఇచ్చారాయన మనకి. యోగులకి, చక్కని మాస్టర్స్‌కి వండి పెట్టడం ద్వారా కూడా ఎంతో అద్భుతమైన ఆహారాన్ని ఇవ్వడం కూడా ఎంతో ఉన్నతమైన, అద్భుతమైన పుణ్యం అన్నమాట. సో, అది మై డియర్ ఫ్రెండ్స్ ఆర్ట్ ఆఫ్ ఈటింగ్‌లో మనం ఈ ఆకలిని తెలుసుకొని, ఆకలి వేసినప్పుడు, ఆకలి వేసినంత ఎరుకతో, అనుభూతి చెందుతూ, కృతజ్ఞతతో, మైండ్‌ఫుల్‌గా ఫ్రెష్ ఫుడ్‌ని మనం తినాలి. అలా తినడం ద్వారా మన పంచకోశాలని ఎంతో అద్భుతంగా నింపుకోగలుగుతాము. ఎమోషనల్ ఈటింగ్ వాయిడ్‌లోకి ఫిల్ చేయడానికి ఈటింగు చేసేటప్పుడు ఆహార దగ్గరికెళ్ళి దానిని చూసి, దాన్ని స్పర్శించి, శ్వాస తీసుకొని, మీ లోపల గమనించుకొని, ఇది నిజంగా నేను ఇప్పుడు తినడం అవసరమా? అని మనం ప్రశ్నించుకుని, మన లోపల నుంచొచ్చిన సమాధానాన్ని గమనించుకున్న తర్వాత తినాలి. ఆ పాజ్
ఇన్ బ్రెత్, ఔట్ బ్రెత్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్ అనేది మనకి ఆ ఎంపిక చేసుకునే శక్తిని ఇస్తుంది. సో, అదే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది. థాంక్ యూ సో మచ్. ఇప్పుడొక్క 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకుందాము. హాయిగా కళ్ళద్దాలు తీసేసి శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. శ్వాస తీసుకుంటున్నట్టుగా ఎరుక. ఎరుకతో శ్వాసను విడిచిపెట్టడం. పూర్తిగా ఈ వర్తమాన క్షణాన్ని అనుభూతి చెందుతూ మీ ఉనికి లోతుల్లోకి గాఢంగా స్థిరపడి ఆ ధ్యాన స్థితిని నిలిపి ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళల అలపైన వేళలను హరి కోరమాలియున్న వేళ కులము చెడిన వేళ చెరవడి వరులచే చిక్కిన వేళ కోరమాలియున్న వేళ కులము చెడిన వేళ చెరవడి వరులచే చిక్కిన వేళ వరపైన హరినామ ఒక్కటి గదిగాక హరి హరి వరపైన హరినామ ఒక్కటి గదిగాక మరచి తప్పిదనైన మరి లేదు తెరాగు. ఆకటి వేళల అలపైన వేళలను హరి ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ ఊపినంత
ఊపినంత హరినామా మొక్కటే గతిగాక హరి హరి ఊపినంత హరినామా ఒక్కటే గతిగాక మాపుదాక పొరలీన మరి లేదు తెరాగు ఆకటి వేళల అలపైన వేళలను హరి సంకెల బెట్టిన వేళ చంప పిలిచిన వేళ అంకినిగా అప్పులవారాగిన వేళ సంకెల పెట్టిన వేళ చంప పిలిచిన వేళ అంకినిగా అప్పులవారాగిన వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక వెంకటేశ శ్రీనివాస వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలీన మరి లేదు తెరాగు వాకటి వేలలాలపైన వేలలను తేకువ హరినామమే దిక్కు మరి లేదు ఆకటి వేలల అలపైన వేలలను హరి ఆఖరి ఒక్క నిమిషం ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మార్పణం అంటే మనం తినే ఆహారాన్ని మనలో ఉన్న ఆ బ్రహ్మకు అర్పిస్తున్నాము. బ్రహ్మహవిః ఈ బ్రహ్మకు అర్పిస్తున్న ఆహారము ఆ ప్రకృతి ప్రసాదము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఆ ప్రకృతి యొక్క ప్రసాదమే ఈ ఆహారం. దానిని తిరిగి నాలో ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపానికి నేను అర్పిస్తున్నాను. మరి నేను తీసుకున్న ఆహారము బ్రహ్మాగ్నౌ నాలో అగ్ని జఠరాగ్ని రూపంలో ఉన్న బ్రహ్మ ద్వారా బ్రహ్మణాహుతం అగ్నిలో హోమం చెయ్యబడి దాని నుంచి శక్తి మళ్ళీ బ్రహ్మైవతేన గంతవ్యం నాలో ఉన్న బ్రహ్మకే చేరుకుంటుంది. బ్రహ్మకర్మ సమాధినా ఆ బ్రహ్మకర్మ సమాధి ద్వారా పూర్తి ఏకాగ్రతతో నేను ఈ యజ్ఞాన్ని చేస్తున్నాను. ఇటువంటి భావనతో ఆహారాన్ని తీసుకుంటేనే మనకి ఆహారాన్ని తీసుకునే ఆ కళ, అందులోని లోతైన ఔన్నత్యం, పంచకోశాలలో అది చేసే మహిమాన్విత ప్రభావం అన్నీ అర్థమవుతాయి. మనంగా మారి మన స్వరూపంలోకి ఇమిడి మనల్ని నడిపించే ఆహారం.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఆ పరబ్రహ్మం నైవేద్య రూపంలో ఇచ్చిన ఆహారాన్ని మనలో ఉన్న పరబ్రహ్మానికి సమర్పించి మనం స్వీకరించినప్పుడు మనలో జఠరాగ్ని రూపంలో ఉన్న పరబ్రహ్మ దానిని అరిగించడం అనే హోమాన్ని చేసి దాని నుంచి వచ్చిన శక్తిని తిరిగి మనలో ఉన్న పరబ్రహ్మానికి పంపిస్తుంది. మరి దీనిని ఎంతో ఏకాగ్రతతో, కృతజ్ఞతతో ఈ మహాయజ్ఞాన్ని నేను చేస్తున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ సృష్టి చేస్తారు. మనం తీసుకున్న ఆహారం కూడా మనల్ని సృష్టి చేస్తుంది మన లోపలికి వెళ్లి. అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మరి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఏ విధంగా స్వీకరించాలి అనే కలని తెలుసుకుంటే మన ఆరోగ్యం, మన శక్తి స్థాయి, మన చైతన్యము, మన ఎరుక, మన వైబ్రేషను అన్నీ కూడా అత్యుత్తమ స్థాయిలో మనం నిలబెట్టి ఉంచుకోగలుగుతాం. మరి ఈ జ్ఞానాన్ని పూర్తిగా, ఈ కళను మన అంతరంగంలోకి, మన శరీరపు అణువణువులోకి స్వీకరిస్తూ, దీనిని చాలా శ్రద్ధగా జ్ఞాపకం పెట్టుకుందామనే నిర్ణయం తీసుకుంటూ, మెల్లగా మీ 2 చేతులు మీ 2 కన్నుల మీద ఉంచుకోండి. ఒక్క 4 సెకన్ల పాటు. ఎప్పుడైతే కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు చేతులు తీసేసి కళ్ళు తెరవండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ప్లీజ్. అండ్ ఓవర్ టు యూ లావణ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మరి మాస్టర్స్, మనం చక్కగా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, చక్కటి జ్ఞానాన్ని వివరించారు నేను. మరి పత్రిసారి కూడా మనకు అదే కదా చెప్తున్నది, శుద్ధ సాత్విక. అటువంటి ఆహారం తీసుకోవడం వలన మన బాడీ కూడా ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, చాలా చక్కగా చెప్పారు మేడం. నాకు కూడా ఇది ఒక క్వశ్చన్ వచ్చింది, మీరే దాన్ని వివరించేశారు. క్వశ్చన్ కాదు, అంటే జరుగుతున్నది చూస్తున్నాను, నేను కూడా గమనించాను. శాకాహారం తిన్న వాళ్ళే కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటారు, మాంసాహారం తిన్న వాళ్ళు ఉండరు. నేను లైవ్ చూశాను. అపార్ట్మెంట్ లో చేరినాక లైవ్ చేశాను వాళ్ళని, మా నైబర్స్. నాకు అప్పుడు ఆ అపోహ పోయింది. అసలు అతను ఫుల్ డ్రింకరు, తినందే ఉండదు, కానీ గుణం చాలా మంచిది. ఇంకా ఆ ఫుడ్ కాడ ఒక్కటి తప్పితే మిగతా ఇప్పుడు మీరు కూడా అది దాని గురించి వివరించారు. నేను కూడా ఎంతో మందిని గమనించాను లావణ్య మేడం. అదే. మాంసాహారం తినేస్తూ ప్రాపంచిక జీవితం ఉంటూ ఎటువంటి ఆధ్యాత్మిక తెలియని వాళ్ళలో ఎంతో గొప్పవాళ్ళు, కరుణతో ఉండేవాళ్ళు, అవును. కామన్ ఎస్ సెన్స్‌తో మేడం. ఉండేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు, రాజకీయాలు చెయ్యని వాళ్ళు ఎంతమందున్నారో గొప్పవాళ్ళున్నారు. అవును. కాబట్టి మనము ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని చూడగలగాలి గానీ, మనం గొప్పవాళ్ళం అనుకుంటే అక్కడ మళ్ళీ మనం దిగజారిపోయినట్టే. హ్మ్. అవును. అవును. ధ్యానం చేస్తున్నాం కదా పర్ఫెక్ట్ అనేది ఆలోచనే రాకూడదు అసలది. అది కూడా గమనించిన నేను. అట్లా సాధన చేయని వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చునేది ఒక్కటే గాని, వాళ్ళు చేయవలసింది అంత అద్భుతంగా ఉన్న వాళ్ళని నేను కూడా చూసాను మేడం. యెస్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అది మాస్టర్స్, ఈ చక్కటి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఆహారం గురించి తెలియాలండి. మరి తెలియజేయాలంటే మనం చక్కగా స్టేటస్ లో పెట్టుకోండి, వీడియోని అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఓకే, విజయలక్ష్మి గారు.
మాట్లాడండి. మేడం, ఈ విషయం అందరికి చేయాల్సిన విషయం మేడం. నిజంగా ఫుడ్ ఇప్పుడు చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది అందరి మీద. నేను ఒక విలేజ్ లో పెరిగాను మేడం. మా తాతగారు రిటైర్ అయిన తర్వాత ఈ మొక్కల మీద చాలా ప్రయోగాలు చేశారు ఆయన. ఉమ్, అక్కడికి వచ్చి వ్యవసాయం చేసేవారు. అయితే ఇంట్లో అన్ని రకాల కూరగాయలు పండేవి. వాటికి ఎలా వెళ్ళేది అని అంటే, మన కూరగాయ ముక్కలు అవే తీసుకొని అవే అందులో వేసేసేవాళ్ళు. తర్వాత మన స్నానం చేసిన నీళ్లు, మనం కడిగిన నీళ్లు అన్ని వాటికి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసేవాళ్ళు. వండర్ఫుల్. మళ్ళీ తర్వాత పొలాల్లో కూడా ఈ పశువుల వ్యర్థాలు ఇవి అప్పుడు టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళి అవన్నీ ఆ అలా ఎరువులు తయారు చేసేవాళ్ళు వాటితో. అయితే మా తాతగారు ఏం చెప్పేవారు అనంటే, ఇప్పుడు ఏదైతే మనం వ్యర్థాలని వాటికి పంపిస్తున్నామో మన ఇంట్లోవి, మన ఎనర్జీ కూడా అవి ఇచ్చేవి ఆ ఫలాలు ఏవైతే తింటామో దానికి అనుగుణంగా మన కణాలకు అనుగుణంగా శక్తినిచ్చేలాగా అవి తయారవుతాయి అని చెప్పేవారు అనమాట. తర్వాత ఇప్పుడు ఈ హగ్ చేసుకోవడం, చెట్లని పట్టుకోవడము అవన్నీ ఉండే అప్పుడే మా తాతగారు చేయించేవారు. ఎందుకు అనంటే అవి పట్టుకున్నప్పుడు అవి మన ఆటోమేటిక్ గా మన వ్యర్థాల నుంచి అవి తయారవుతాయి కదా, కాబట్టి మనం రాగానే అవి ఫీల్ అవుతాయి, మనం రికగ్నైజ్ చేస్తాయి అని చెప్పేవారు అనమాట. ఇంకా ఏంటంటే ఆ పశువులకి ఇది పెడతాం కదా గడ్డి, అది కూడా అక్కడే పెరిగిందే ఉండేది. కాబట్టి అవి ఇచ్చే పాలు గాని పెరుగు గాని అవి కూడా మనకి అనుగుణంగా మన బాడీ తత్వానికి అనుగుణంగానే అవి ఇస్తాయి అని చెప్పేవారు అనమాట. ఇంత డీటెయిల్డ్ గా ఆయన రీసెర్చ్ చేసేవారు. మీరు 7 స్టార్ ఫుడ్ తిని బతికారు. ఎస్ పెరిగారు. ఎస్ వండర్ మేడం. సెలబ్రిటీ మీరు. తర్వాత మేడం మనం తిన్న ఆహారము నిదానంగా కూర్చుని కదలనిచ్చేవారు కాదు. ఒక్క చేత్తో పట్టుకోవాలి, కంచం కూడా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఇచ్చేవారు కాదు. ఒక చేత్తో నిదానంగా 1 అవర్ తినిపించేవారు. తర్వాత నిదానంగా నమిలి తినాలి. ఎందుకు తినాలి అని అంటే, మన సలైవాతో అది నమిలి తిన్నప్పుడు మన లోపలికి ఆటోమేటిక్ గా వెళ్ళి జీర్ణం అవుతుంది. ఒకటి, మన బ్రెయిన్ కి ఆ సిగ్నల్ వెళ్ళడానికి కూడా అంత టైం పడుతుందట. అందుకోసమని ఆ సిగ్నల్ వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ కి వెళ్ళినప్పుడు మనం ఎంత కావాలో అంతే తింటాము అని కూడా చెప్పేవారు అనమాట. తినేటప్పుడు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను మేడం. నో డిస్ట్రాక్షన్స్. సెల్ ఫోన్ తో పట్టుకుని తినడము, ఏదో చూస్తూ తినడము, టీవీ చూస్తూ తినడము. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. నో డిస్ట్రాక్షన్స్. మనం ఎందుకని మళ్ళీ మళ్ళీ వెళ్ళి తింటామంటే, ఆ తిన్నదాన్ని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. వాయిడ్ ఉంటుంది అక్కడ. కానీ ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా అనుభూతి చెందుతూ ఈ ఎక్కట్టోలు గారు ఏం చెప్తారంటే, పాత రుచి యొక్క అనుభూతి మీరు పూర్తిగా పొందలేదు. అందుకని అది మళ్ళీ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మళ్ళీ నా అనుభవం పూర్తవ్వలేదు. ఎళ్లి తిని నా అనుభవాన్ని పూర్తి చెయ్యి అని చెప్పి అడుగుతూ ఉంటదట. మనం వెళ్లి ఏం చేస్తామంటే మళ్ళీ తినేస్తా ఉంటాం గానీ, మళ్ళీ అనుభూతి చెందకుండా తింటామంట. అది మళ్ళీ తినని అడుగుతా ఉంటదట. కానీ మనం తిన్నప్పుడే పూర్తిగా అనుభూతిని పొంది, దాన్నక్కడ అనుభూతిని పూర్తి చేస్తే అప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ గతం మిమ్మల్ని వెంటాడి, ఆ అనుభవం కోసం మిమ్మల్ని ప్రేరేపించదు అని చెప్తారనమాట ఎక్కట్టోలే గారు. యాహ్! థాంక్ యూ. ఇత్తడి గిన్నెల్లో తర్వాత కుంపట్ల మీద అలా వండేవాళ్ళు మేడం. ఎంత బాగుండేదో టేస్టీగా, చాలా బాగుండేది. తర్వాత మా మదర్ మహానైవేద్యం అని చెప్పి మహానైవేద్యం పెట్టేవారు. దాన్ని శుద్ధి చేసి అందరికి పెట్టేవారు. ఇవన్నీ బాగా అవన్నీ గుర్తు చేశారు మీరు ఈ రోజు. ఆ పాత రోజులు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. గుర్తు తెచ్చుకొని మళ్ళీ అయన్నీ మనం పెట్టుకోవాలి మన జీవితంలో. చాలా అవును. ఇంపార్టెంట్. ప్రకృతి నుంచి వచ్చినది ప్రకృతికి మళ్ళా ఇవ్వడం అనేది చాలా ఎక్కువ ఉండేది అప్పుడు. ఇప్పుడు వ్యర్థాలు పనికి రావట్లేదు. ఎస్ మేడం. సస్టైనబుల్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
కల్పన గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే కల్పన గారు. చా- చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అసలు చిన్నప్పుడు బ్రహ్మార్పణం, బ్రహ్మహరి అది స్కూల్లో చెప్పేవాళ్ళు మేడం. మా స్కూల్లో అది మా స్కూల్లో కూడా చదువుకుంటూ చెప్పేవారండి. తినేవాళ్ళం. మ్యామ్ మీరు శిశుమందిర్ స్కూల్లో? లేదండి, మామూలు స్కూలే. కానీ చెప్పేవారు గానీ అర్థం చెప్పేవారు కాదు. ఊరికనే ఏదో మాట వరుసకి ఓకే. అనేసి తినేసేవాళ్ళం. దాని లోపలున్న లోతైన ఆహా. అర్థాన్ని, భావనని భావించి తినేవాళ్ళం కాదు. కానీ అది చెప్పాలి. దాని మ్మ్. వెనకాలన్న శాస్త్రాన్ని, దాని అర్థాన్ని కూడా చెప్పాలి పిల్లలకి. అవునా మేడం? అయితే అన్నమాచార్య కీర్తనలు చెప్పడము మీరు ఇప్పుడు ఇది బ్రహ్మార్పణం చెప్పడం ఇదంతా చూస్తుంటే అన్ని మా స్కూల్లో చిన్నప్పుడు మాకు అలానే చెప్పేవాళ్ళు అనమాట. హ్మ్. అన్నపూర్ణ స్తోత్రం గాని, ఈ బ్రహ్మార్పణం గాని, తినే ముందు, పడుకునే ముందు, ఇందాక మీరు చెప్పినవి అసలు ఎంత బాగుందో, అసలు చాలా బాగున్నాయి మేడం. ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాడు మేడం, అంటే నేను కావాలనే స్పీకర్ పెట్టినా ఇందాక నేను ఇయర్ బడ్ పెట్టుకోకుండా, అది నాన్ వెజ్ తినకూడదు స్పీకర్ పెట్టి ఊరికే ఉంటే ఆ అయితే చెట్లనే ప్రాణం ఉంటది కదా, అది ఎందుకు తినాలి అని అడుగుతున్నారు అనమాట. డౌట్. అదేంటి మంచి ప్రశ్న అండి. మరి వస్తుంది. అలాంటి ప్రశ్నలు వస్తాయి. మరి రాకుండా ఉండవు. మన లాజిక్ మైండ్ ఉంటుంది కదా! అది ప్రశ్నిస్తుంది. "ఏయ్! నన్ను వద్దంటావా? నువ్వెందుకు ఇది తింటున్నావు మరి" అని అడుగుతదనమాట. అది డిఫెన్స్ మోడ్ అంటారు దాన్ని. ఇది సహజమే అలా అడగడం అనేది కూడా. అది ఏంటంటే అండి, మన శరీర ధర్మం ఇప్పుడు పులి ఉందనుకోండి. ఒక పులి లేడిని తినడం పాపం కాదు. ఓకేనా? ఆవు గడ్డిని తినడం పాపం కాదు. ఎందుకంటే దాని శరీర ధర్మాన్ని అనుసరించి దాని ఆహారాన్ని తీసుకుంటుంది. మరి ఒక ఆవుని మీరు బంధించి ఒక 20 రోజుల పాటు, 10 రోజుల పాటు తిండి పెట్టకుండా మార్చేసి మాంసాహారం పెట్టండి తింటుందేమో చూడండి. అదే ఒక పులిని మాడ్చి గడ్డి పెట్టండి తింటుందా ఒక పులి గడ్డి? తినదు. ఎందుకంటే దాని ధర్మం కానివి అవి చెయ్యవు. ఎందుకంటే జంతువులు పూర్తి దైవం యొక్క స్వరూపంతో సృష్టించబడలేదు. దైవం యొక్క క్యారెక్టరిస్టిక్స్‌తో సృష్టించబడలేదు. వాటికి సంకల్ప స్వేచ్ఛ అనేది లేదు. వాటికి కొంత ఇంటెలిజెన్సే ఉంది. ఆ ఇంటెలిజెన్స్ ప్రకారం అవి జీవిస్తాయి. కానీ మనిషికి సంకల్ప స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే దేవుడి యొక్క పూర్తి ప్రతిరూపంగా భగవంతుడు మనిషిని సృష్టించాడు. అన్ని ఎబిలిటీస్ ఇచ్చి సృష్టించాడనమాట. సో, ఇక్కడ మనకి సంకల్ప స్వేచ్ఛ ఉంది. కానీ మన పళ్ళ నిర్మాణం గాని, మాంసాహార జంతువులోనండి చిన్న ప్రేగు అనేది 2 సెంటీమీటర్లు ఉంటదండి. 2.5 సెంటీమీటర్లు ఉంటది. ఎందుకంటే మాంసాహారంలో ఫైబర్ ఉండదు. అది జరగదనమాట ప్రేగులో. అందుకని 2.5 సెంటీమీటర్లు ఇలా వచ్చి అలా ఎళ్ళిపోతది. కానీ శాకాహారం పూర్తి శుద్ధ శాకాహారం తీసుకునే జంతువులు ఏవైతే ఉన్నాయో, వాటికి ఇన్సెస్టైన్స్ ఏవైతే చిన్న పేగులుంటాయో 2.5 మీటర్ల పొడవుంటాయి. మనకు కూడా శుద్ధ శాకాహార జంతువులకి ఎంత పొడుగుంటదో అంత పొడుగుంటదనమాట. అందులో మాంసాహారం కదలదండి. చాలా ఎక్కువ శ్రమ తీసుకొని ఆ మొత్తం 2.5 మీటర్లు ఆ మెలికల్లోంచి పంపేసరికి ఎంతో శక్తి ఖర్చయిపోతుందనమాట. అంటే దాన్ని బట్టి మనకర్థమవుతుంది ఏంటంటే, మన శరీరము శాకాహార ధర్మంతో నిర్మించబడింది. కానీ మాంసాహారం వేసినా సస్టైన్ అవుతుంది. చచ్చిపోదు. భరించగలుగుతుంది. కానీ అది ఈ ఆహారం కాదు. మన ధర్మం కాదు. మన ధర్మం కానిది మనం చేయకూడదు. మన ధర్మం అయినది శాకాహారం కాబట్టి, ఆ శాకాహారాన్ని మనం తీసుకోవచ్చు. ఓకే అండి. ఇంకొకటి మనకి చెట్లకి, మొక్కలకి బ్రెయిన్, నర్వల్ సిస్టమ్ ఉండదండి. వాటికి ఫీలింగ్స్ ఉంటాయి మొక్కలకి. కానీ బ్రెయిన్, నర్వల్ సిస్టమ్ ఉండదు కాబట్టి పెయిన్ అనేది ఉండదు. ఒక జంతువుకి బ్రెయిను, నర్వల్ సిస్టమ్ ఉంటుంది. దానికి పెయిన్ తెలుస్తుంది. మొక్కకి భయం తెలుస్తుంది. మనం దగ్గరికెళ్ళామనుకోండి భయపడుతుంది. దానికి కూడా వైబ్రేషన్స్ అన్నీ తెలుస్తాయి. పరిశోధన చేశారు. కానీ ఆ మొక్కని మీరు ప్రేమగా తాకి, నేను స్వీకరించొచ్చా? నీది తీసుకోవచ్చా? అని అడిగామనుకోండి, అప్పుడు మొక్క యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఒక మొక్కని తీసేసుకొని మీరు 100 మొక్కలు నాటగలరు. ఒక జంతువుని చంపేసి 100 జంతువుల్ని మీరు పుట్టించగలరా? పుట్టించలేం కదా! సో, మనం అక్కడ రీప్లేస్ చేయలేము దాన్ని. అలాగే ఇక్కడ పెయిన్ అనేది లేదు. అలాగే ఈ జంతువులనేవి సంసారంతో ఉంటాయి. వాటికి పార్ట్‌నర్ ఉంటది. పిల్లలుంటాయి. ఆ పిల్లల్ని మమకారంతో చూసుకుంటాయి. వాటిని పరిరక్షిస్తాయి. వృక్ష జాతి అనేది వేరేగా ఉంటుంది. అవి చంపుతుంటే పెనుగులాడతాయి వాటి ప్రాణం కోసం. సో, మరింత లోతుగా ఎళ్లి పరిశీలన చేస్తే ఎందుకని జంతువులను చంపరాదు అనేది మనకి చాలా చక్కగా అర్థమవుతుందనమాట. అది మనిషి పట్ల అనురాగాన్ని క్రియేట్ చేసుకోగలవు.
వాటికి సఫరింగ్ ఉంటుంది. ఏడుస్తాయి, బాధపడతాయి, పోరాడతాయి, రక్షించుకుంటాయి, గూళ్ళను నిర్మించుకుంటాయి. వాటి జీవనశైలి హ్యూమన్ జీవనశైలికి చాలా దగ్గరగా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ కూడా వాటికుంటాయి. వాటికి జెలస్ ఉంటుంది. మా నాన్నగారు ఆవులు పెంచేవారండి. అందులో ఒక ఆవు ఉండేదనమాట. ఫస్ట్ బనానా దానికి పెడితే గెలట్టి బల్లన్న తినేసేది. ఫస్ట్ బనానా దానికి పెట్టకుండా పక్కదానికి పెట్టామనుకోండి, దానికి ఆకలేసినా సరే, ఎంత ట్రై చేసినా సరే మొహం పక్కకి తిప్పేదనమాట. అంటే ఎంత హ్యూమన్ ఫీలింగ్స్ ఉంటాయో చూసావా వాటికి? మరి అలాంటి వాటిని మనం చంపి తినేస్తున్నాం గదా! సో, అది. మరి ప్రాణ శక్తి ఉంటుంది. మనం ఆహారాన్ని వండినప్పటికీ కూడా, ఆ మొక్కల ఆహారాన్ని వండి మనం దానికి లేని ఫోటోగ్రఫీలో తీసినా దాని చుట్టూ శక్తి ఉంటుంది. కానీ ఒక మాంసాన్ని చంపేసినప్పుడు దాని లోపల ప్రాణం ఉండదండి. మనం ప్రాణ కోసమే తీసుకుంటున్నాము ఆహారాన్ని. కానీ ఆ మాంసంలో ప్రాణశక్తి ఉండదింక. ప్రాణ ఎళ్ళిపోతుందనమాట. సో, ఎన్నో ఉన్నాయండి. ఇవి కొన్ని కారణాలు నేను చెబుతున్నాను. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. కానీ మొదటిలో మనం వ్యతిరేకించినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇది కాదా? అది తినట్లేదా? అని అనిపిస్తుంది. అది చాలా సహజం. కానీ ఎవరిని ఫోర్స్ చేయొద్దు. మనం చెప్పాలి అంతే. ఇది ఇంకా మంచిదే అని చెప్పాలి. స్వయంగా వాళ్ళ చాయిస్‌ని వాళ్ళని తీసుకొనివ్వాలి. వాళ్ళు పరివర్తనతో మారాలి. బలవంతంగా కాదు. ఓకే. కల్పన గారు. థాంక్ యూ ఎస్ అండి. మేడం. ప్రతిసారి ఇది కూడా చెప్తారు కదా మేడం. ఒక విత్తనం నాటితే మనకెన్నో ఒక ఇప్పుడు జామ విత్తనం నాటినాం. ఎన్నో ఫలాలనిస్తుంది. ఎన్నో ఫలాలిస్తుంది. మరి అవును. ఒక జీవిని చంపి తింటున్నారు. ఆ జీవి యొక్క ఎముక నాటితే వస్తుందా? మొలకెత్తుతుందా? ఎన్ అంటే ఆహ్, సృష్టించే శక్తి ఉన్నవాడు ఎవరు హ్మ్. ఇంకొక జీవిని హింస చేయరు. అవును. ప్రతిసారి ఇది చెప్పే ఉంటాయి. అంతే కాదండి. ఇది మాంసాహారం గురించి, దాని ఎఫెక్ట్స్ గురించి తీసుకునే క్లాస్ కాబట్టి నేను ఎక్కువ పాయింట్స్ టచ్ చేయలేదండి. యెస్. గ్లోబల్ యెస్ మేడం. వార్మింగ్‌కి ఎలాగ కారణమవుతుంది, మన ఆహార సర్కిల్ అనేది ఎలా డిస్టర్బ్ అవుతుంది, ఇంకా హ్మ్. ఎంతో లోతుగా చాలా యెస్. ఎక్కువుంది మనం డిస్కస్ చేసుకుంటే. కానీ ఈ క్లాస్ దానికి ఇంటెండ్ చేయబడలేదు కాబట్టి నేను లోతుగా ఆ విషయాలన్నిటిని నేను టచ్ చేయలేదు. థాంక్ యూ మేడం. స్రవంతి గారు మాట్లాడండి. హాయ్ అక్క. ఎంత చక్కగా చెప్తున్నారో ఈ క్లాసెస్. లాస్ట్ 9 డేస్ నుంచి ఇది మీరు చేస్తున్న వంటలా ఉంది. మీరు జ్ఞానం కూడా ఒక వంట. మీరు చేసి అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ లైక్ సాల్ట్, స్పైస్ అలా ఒక్కొక్క టాపిక్ యాడ్ చేసి మా అందరికి ఇస్తున్నారు. అది మేము ఆ జ్ఞానాన్ని తీసుకొని మేము ఎక్స్‌పీరియన్స్ చేయాలది. అది చాలా బావుంది క్లాసెస్. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థాంక్ యూ. థాంక్ యూ స్రవంతి. సో గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్. రవికుమార్ గారు మాట్లాడండి. మేడం స్వామి స్వామి శరణం. స్వామి శరణం సార్. స్వామి నేను ఇప్పుడు ధ్యాన ప్రచారంకి వచ్చిన లాస్ట్ మూమెంట్ లోనే మీ యొక్క క్లాస్ అటెండ్ అయినా మేడం స్వామి. చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం కూడా బాగా కుదిరింది మేడం స్వామి. ఒక 30 సంవత్సరాలు జీవితాన్ని వెనక తీసుకెళ్ళింది మేడం. మాది గీతా విద్యాలయం, బ్రాహ్మణ విద్యాలయం. మధ్యాహ్నం అవర్స్ లో ఇది బ్రహ్మాత్మనం అని చెప్పి ఇవాళ కూడా దాని ఒక శ్లోకం సగం కడిగేసి మేము స్వాములు భిక్షకైనప్పుడు సానాభవతు సానగుణత్తు సవీర్యంకర బాబే ఏదస్వి నామదీతమస్తు మా విద్య శావహే ఓం శాంతి 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 అని శాంతి మంత్రం చదివిస్తారు. ఇవాళ నన్ను కొన్ని సగం ఎందుకు చదివిస్తారు, అసలు బ్రహ్మాత్మను అంటే ఏంటిది అని చెప్పి నేను క్వశ్చన్ వేసుకున్నాను మేడం. మీ ద్వారా నాకు ఆన్సర్ వచ్చింది మేడం స్వామి. మా స్కూల్లో కూడా దీని గురించి వివరించలేదు స్వామి. చాలా బాగుంది స్వామి. మేడం స్వామి. క్లాసు బ్రహ్మాండంగా ఉంది మేడం స్వామి. ఈ జ్ఞానం కూడా బాగా అద్భుతంగా కుదిరింది. థ్యాంక్ యూ. ఇది థ్యాంక్ యూ. స్వామి ఇప్పుడు శరణం అండి. మేడం స్వామి ఇది గ్రూప్ లో పెడతారు మేడం స్వామి ఇప్పుడు మీ క్లాస్ ఏదండి? ఈ క్లాస్ ఉంటుందండి. లైట్ వర్కర్స్‌లో ఉంటుంది. నా ఛానెల్‌లో కూడా ఉంటుంది. నా ప్లే లిస్ట్ విజ్డమ్ లైట్ ఉందండి. అనే ఛానెల్ యెస్. ఉంది. ప్లే లిస్ట్ కూడా పెట్టారు. 2 ఛానెల్స్‌లో ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం స్వామి శరణం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యెస్. ఓకే. విజయలక్ష్మి గారు మాట్లాడండి. మేడం ఒక్క క్వశ్చన్. ఇప్పుడు మనము మొక్కలు పెంచుతాం కదా! ఈ అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు కుండీల్లో పెట్టుకుంటారు. అయితే కొన్ని గడ్డి మొక్కలని అవన్నీ ఇవన్నీ పీకేస్తూ ఉంటాం. ఎక్స్ట్రా అంటే కలుపు మొక్కలని తీసేస్తూ ఉంటాము. మరి వాటికి పెయిన్ ఉండదా? పెయిన్ ఎప్పుడు ఉండదండి నాకు ఫీల్ మొక్కలకి. చేసినప్పుడు మొక్కలకి పెయిన్ ఉండదండి. దానికి నర్వల్ సిస్టము, బ్రెయిన్ ఉండవన్నమాట. ఫీలింగ్సే ఉంటాయి.
మనం చెప్పాలి. నేను ఓకే. ఇక్కడ నీకు ఇక్కడ ఈ ప్రదేశంలో నీ అవసరం లేదు. అందుకని నేను తొలగిస్తున్నానని చెప్పేసి తీసేయొచ్చు. ఏం పర్వాలేదు. నాకెప్పుడు ఆ ఫీలింగ్ వస్తది తీసినప్పుడల్లా. కానీ తప్పదు గదా! తీయాలి గదా! అనేసి. తప్పదంటే తీయాలి. మాకు బ్యాక్‌యార్డ్ ఉంది. మేము బోలెడంత కలుపు లాగుతూ ఉంటాం. వ్యవసాయం చేయాలంటే మన సరికాల ఆలోచనలు ఎలా తీసేస్తామో అలాగే తీసేయాలి అది కూడా అంతే కలుపు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. ఉమాదేవి గారు మాట్లాడండి. ఉమాదేవి గారు. ఓకే. శాంతి గారు. ఎస్. ఉమాదేవి గారు మాట్లాడండి. మళ్ళీ మ్యూట్ అయిపోయింది. తెలియలేదండి మ్యూట్ చేసుకోవడం ఉమాదేవి గారికి. ఓకే. శాంతి గారు మాట్లాడండి. మీకు ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే అండి. ధన్యవాదాలు. ఓకే మ్యామ్. తెలియలేదు వెళ్ళి ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. అది మాస్టర్స్ ఆహారం గురించి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. ఈ చక్కటి వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.